సో తెలుగు సినిమాలో అభిరుచి గల నిర్మాతలు చాలా రేర్. కమర్షియల్ నిర్మాతలు చాలామంది ఉంటారు, కానీ యూనిక్ కాన్సెప్ట్స్తో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ తీసిన నిర్మాతలు సో చాలా తక్కువ అని చెప్పొచ్చు. వాళ్ళల్లో లిస్ట్లో ఫ్రంట్ ఉండే వాళ్ళల్లో గుండం గంగరాజు గారు ఒకళ్ళు, పయోనీర్ ఆఫ్ తెలుగు సినిమా అని చెప్పొచ్చు. సో ఇవాళ ఆయన కలవడం జరిగింది. డైరెక్టర్, ప్రొడ్యూసర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే క్రియేటివ్ డైరెక్టర్. సో గుండం గంగరాజు గారు నమస్కారం అండి. సార్ బాగున్నారా, ఎలా ఉన్నారు? ఫైన్, ఆల్ గుడ్. యా, సో కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషను, మీ అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ. సో మీ కావాలన్నా వద్దన్న అపాయింట్మెంట్ ఇచ్చేది కోవిడ్, కరోనా వైరస్. అవును సార్, మనం కోరుకున్న అపాయింట్మెంట్ ఇచ్చేవి డిపెండ్స్. సార్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఎంత పెద్ద డైరెక్టర్లు ఉన్నా కానీ ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు వచ్చినాయి. బట్ గుండం గంగరాజు గారి బ్యానర్లో, జస్ట్ ఎల్లో బ్యానర్లో వచ్చిన సినిమాలు కావచ్చు, మీ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు కావచ్చు, అన్నీ యూనిక్ కాన్సెప్ట్స్, అన్నీ కూడా కొత్తగా ఏదో కొత్త పాయింట్ ఉంటుంది. రెగ్యులర్గా హిట్ అయిన సినిమా కాబట్టి అదే జానర్లో వెళ్ళాలి అని అలాంటి ఫాలో అప్ లేకుండా కొత్త పాయింట్, మంచి కథ చెప్తున్నాం అనబడే ఒక కాన్సెప్ట్స్ తోటి మీరు సినిమాలు తీయడం జరిగింది. సో అది ఎలా అంటే కమర్షియల్గా అవుతుందా అవ్వదా అనే ఒక ఆలోచన, ఒక భయం ఉంటుంది. కానీ నిర్మాతగా కొత్త కాన్సెప్ట్స్ అనేవి బయటికి రావడం, అది కూడా మీరు అందులో ముందుండడం అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారో దాని గురించి ఒకసారి. అంటే భయం అన్నది ఎలాంటిది చేసినా, ఏ కొత్త వెంచర్ చేసినా, కమర్షియల్లే అంతకుముందు 10 సార్లు హిట్ అయిందని చేసిన వాళ్ళకి కూడా భయం ఉంటుంది. ఎందుకంటే గ్యారంటీ లేదు ఈ బిజినెస్లో. బట్ కొత్త ఎందుకు చేస్తాను అంటే నాకు చాలా త్వరగా బోర్ కొడుతుంది. ఓకే, నేను చేసిందే చేయటం నాకు బోరు, ఇంకొకరు చేసింది చేయటం ఇంకా బోరు. సో ఒక చిన్న ప్రయత్నం ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి. దట్ రిజల్టెడ్ ఇన్ దీస్ ఫ్యూ ఫిల్మ్స్. మీరు మీ అసిస్టెంట్లకి ఇలా చెప్తూ ఉంటారు, ఎవరు ఊహించింది కాబట్టి సక్సెస్ అవుతుంది అని. ఏదైనా యూనిక్ కాన్సెప్ట్ వాళ్ళు అనుకున్నా కానీ, లేదా మీరు చెప్తున్నా కానీ, ఒక కొత్త ఐడియాని మీరు కథ రాయడం కానీ, ఇప్పుడు మీరు డైరెక్షన్ చేసిన సినిమాలు 3 ఉన్నాయండి. లిటిల్ సోల్జర్స్, అమ్మ చెప్పింది, చందమామలో అమృతం, మాకు తెలిసి అన్నీ కూడా వేటిగా, ఆ 3 కూడా వేటికవి యూనిక్ కాన్సెప్ట్స్. మీరు నిర్మించిన వాటిలో కూడా అవే, అన్నీ కూడా యూనిక్ కొత్త కథలు, ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్. ఒక కొత్త కథను ఆలోచించడానికి అంటే మీకు ఇన్స్పైరింగ్ థాట్ ఏమొస్తుంది సార్? అంటే దేన్ని ఇన్స్పైర్ అయ్యి రాస్తారు మీరు కథలో? అంటే ఒకటనే ఉండదు. ఓకే, లిటిల్ సోల్జర్స్ ఒక సింపుల్ థాట్ ఏంటంటే, బికాజ్ ఇట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు వరకు చాలా వరకు ఎక్కువ సినిమాలు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే హీరోకి కానీ హీరోయిన్కి కానీ, సింప్లెస్ట్ థింగ్ ఇస్ 10 మందినో 25 మందినో చితకబాదేయటం, ప్రాబ్లమ్ సాల్వ్. సో అలాంటి ప్రాబ్లమ్ అలా బలం లేని వాళ్ళకి వస్తే, ఫిజికల్గా బలం లేని వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలా సాల్వ్ చేస్తారు అన్న సింపుల్ థాట్తో మొదలైంది అది. దట్స్ ఆల్. మిగిలిన అంటారేసే అమ్మ చెప్పింది ఒక చిన్న షార్ట్ స్టోరీ ఉంది, ఫ్లవర్స్ ఫర్ ఆల్జర్నో అని. ఒక ఎలక గురించి కథ అది. ఓకే, ఎలక అండ్ పర్సన్ అంత మెంటల్గా డెవలప్ అవన ఒక పెద్ద అతనే. ఆ షార్ట్ స్టోరీ నుంచి అది ఉద్భవించింది, ఇన్స్పైర్ అయ్యాను. ఏంటి సార్ ఆ షార్ట్ స్టోరీ పేరేంటండి? ఫ్లవర్స్ ఫర్ ఆల్జర్నో. ఓకే, షార్ట్ స్టోరీ మేబీ 10 pages, 15 pages. మరి చందమామలో అమృతం అనేది తీశారు కదా, విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం గ్రీన్ అండ్ బ్లూ మ్యాట్స్ ఎక్కువ వాడారు మీరు, మూన్ మీద వెళ్ళడం ఇలాంటి సీన్స్ కోసం. సో దాని ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే అమృతం సీరియల్ ఆబ్వియస్లీ అది కాకుండా. అంతే అండి. సో అమృతం సీరియల్ ఇప్పుడు 300 పైగా చూస్తారు ఆ చిన్న సెటప్లో. సో అదే క్యారెక్టర్స్ని, అదే కైండ్ ఆఫ్ హ్యూమర్ని సినిమా కనుక ఒక పెద్ద స్కేల్లో, విచ్ ఈవెన్ అప్పటి వరకు చాలా కమర్షియల్ సినిమాలు కూడా చేయని స్కేల్లో, ఇన్ ద సెన్స్ ఆఫ్ స్పెషల్ ఎఫెక్ట్స్, చందమామ దగ్గరికి వెళ్ళడం అన్నది ఎవరు తీయలే అప్పటి వరకు. సో ఆ అటెంప్ట్ అది పెద్ద టేక్ ఆఫ్ అవ్వలేదు. సంభవ్ నేను అమెజాన్ ప్రైమ్లో ఆ సినిమా చూసాను సార్, చందమామలో అమృతం అనే సినిమా నేను చూసాను. విజువల్గా ఎంత బాగున్నా కానీ ఎంగేజింగ్గా ఒక లెవెల్కి ఒక 50% దాటి ఎంగేజింగ్గా అనిపించినా కానీ కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది నాకు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, బట్ ఇట్ విల్ బీ ఎక్స్పెరిమెంట్. అండ్ గంగరాజ్ గారు మాత్రమే చేశారు, మిగతా వాళ్ళు అయితే ఆ ప్రాజెక్ట్ని పక్కన పడేస్తారు అనిపించింది సంభవ్.
అంటే యూనిక్ కాన్సెప్ట్స్ తీసేటప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫర్దర్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కూడా యూనిక్ అని ఆలోచిస్తుంది. ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి సార్. ప్రజెంట్ లాక్డౌన్లోనే అందరూ కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చూడడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని కొన్ని విన్నాను. కానీ అంతకుముందు కూడా ఆదరించిన వాళ్ళు ఉన్నారు. సో మీకంటూ స్పెషాలిటీ అంటే యూనిక్ కాన్సెప్ట్సే, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్సే. సో వాటిని ఇన్స్పిరేషన్ అంటే ఓకే. లిటిల్ సోల్జర్స్ 12 ఏళ్ల ముందు రాశారంట కదా సినిమా స్టార్ట్ అవ్వక ముందు. అంటే అప్పుడు ఎంత సార్ మీ ఏజ్? నేను 1982లో రాశాను. సో అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఐ థింక్ అప్పటికే అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేశాను. సో ఓకే. 82 అంటే 27 అనుకుంటా. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, దాని పేరు ఏదో విన్నాను సార్ నేను. బ్రెయిన్ వేవ్ కాదు సార్, ఇంకా ఏదో కొత్త పేరు ఏదో ఉంది అంటే ఐ డిడ్ంట్ గెట్. అంటే ఫస్ట్ యాడ్ ఏజెన్సీ ఫ్రెండ్స్తో కలిసి నేను వాళ్ళతో జాయిన్ అయినా, వాళ్ళు మొదలు పెడితే అది బ్రెయిన్ వేవే. తర్వాత నేను వేరే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో జాబ్ కోసం అది మూసేసాక జాయిన్ అయిన సిస్టర్స్. ఓకే. లిటిల్ సోల్జర్స్ కథ రాయడానికి ట్రిగ్గర్ పాయింట్ చెప్పారు కదా ఒకసారి. ఐ జస్ట్ వాంట్ హియర్ ది ఎలాబరేషన్. అంటే అది ఇప్పుడు రాసినప్పుడు ఏంటి దాని యొక్క ట్రిగ్గింగ్ పాయింట్? సో అదే ఇప్పుడు ఫిజికల్గా వీక్గా ఉన్న మనిషి కథ చెయ్యాలంటే ఒక పెద్దోడు మగాడు వీక్గా ఉన్నాడంటే అంత ఇన్స్పైరింగ్ ఉండదు. సో న్యాచురలీ వీక్గా ఉండేవాళ్ళు ఎవరో చిన్నపిల్లలు అండ్ చూడటానికి క్యూట్గా ఉంటారు. సో అది ప్లస్ వాళ్ళకి తోడెవరు ఉండాలంటే మ్యాన్ ముసలాయన. సో హీస్ పాస్ట్ ఈజ్ ఫిజికల్ ప్రైమ్. వాళ్ళిద్దరు కాంబినేషన్లో చేస్తే అలా ఉంటుందన్న థాట్తో వెళ్ళింది. సో దాన్ని బట్టి వెనక్కి వెళ్ళి ప్రాబ్లం ఏంటి అసలు, సో దానికి వీళ్ళ సొల్యూషన్లు ఇచ్చే సొల్యూషన్లు ఏంటి మొత్తం కథ రాసుకుంటారు. ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత అంటే మీకు ఒక ఆఫర్ వచ్చింది మలయాళం సినిమా రీమేక్ చేయమని. సరే వచ్చింది కదా అని మీరు రాసుకున్న ఒరిజినల్ స్టోరీ నుంచి కొన్ని సీన్స్ అందులో పెట్టారన్నారు. అది ఏ సినిమా అండి? మలయాళం సినిమా మాలుట్టి. బేబీ శ్యామ్లీ మొదటి సినిమా. ఓకే. సో అదొక ఇంట్రెస్టింగ్ సినిమా. కొంతవరకు సగం వరకే ఇంట్రెస్టింగ్. ఏంటంటే చాలా కేసులు విన్నాం, చిన్నపిల్లలు బోర్వెల్లో పడిపోతారు, సగం తవ్విన బోర్వెల్లో మోత ముయ్యిక. అవును సార్. సో ఆ సినిమాలో పడిపోయిన అమ్మాయిని ఎలా రెస్క్యూ చేశారు. 3 ఏళ్ల పిల్ల 2 ఏళ్ల పిల్ల మా శ్యామ్లీ తన అందులో అది రీమేక్ చేయమన్నారు. ఓకే. అంటే ఎవరో పెద్ద ప్రొడ్యూసర్ని అంటే రామ్ గోపాల్ వర్మ గారు తప్పించుకోవడానికి మిమ్మల్ని అందులో పడేశారని, అంటే ఆ స్క్రిప్ట్కి లాక్ చేశారని మీరు చెప్పారు ఆ ప్రాజెక్ట్కి. సో ఏంటి ఆ ఇన్సిడెంట్ ఏంటండి? అంటే సిఎల్ నర్సారెడ్డి గారికి రాము ఏదో ప్రామిస్ చేసినట్టు అన్నాడు ఒక సినిమా చేస్తానని శివ తర్వాత. దెన్ తనకు కుదరలేదు, బిజీ అయిపోయాడు. గీతాంజలి నిర్మాత అండి ఆయన. గీతాంజలి నిర్మాత సిఎల్ నర్సారెడ్డి. సో తను నేను స్క్రీన్ ప్లే చేసేస్తాను, గంగరాజు డైరెక్టర్. సరే అని ఆయన ఒప్పుకున్నారు. బట్ యూ డిడెంట్ దట్ ప్రాజెక్ట్ డిడెంట్ మెటీరియలైజ్. నా తర్వాత నర్సారెడ్డి గారు ఐ థింక్ కొంత 2-3 సాంగ్స్ అయ్యాక హీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంటే అది మరీ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుందేమో అనుకున్నా, ఏంటో తెలీదు. అండ్ సురేందర్ గారు జాయిన్ అయ్యారు యాక్చువల్లీ. ఓకే. వై సురేంద్ర, యార్లగడ్డ సురేంద్ర. ఓకే. సో ఐ థింక్ 1 వీక్ షూటింగ్ చేసాం ఇది శ్యామ్లీతో అండ్ తరుణ్ అప్పుడు చిన్న మేబీ 7 years బిఫోర్ అంజలి. అంజలి తర్వాత ఇది. అంజలి తర్వాతేనండి. అంటే మాలుటి చేసేందుకు కూడా చూసి ముందు అంజలి రిలీజ్ అవ్వాలని మాలుటి తర్వాత చేయొచ్చు అనుకుని చేసినాం. ఇది ప్రయాస్ ఇదంతా. బట్ మీరు లిటిల్ సోల్జర్స్ మీ ఓన్ ప్రొడక్షన్ హౌస్లో తీశారు. ఎందుకు నర్సారెడ్డి గారికి లేదా యార్లగడ్డ సురేంద్ర గారికి అన్నపూర్ణ స్టూడియోస్ అయినా వాళ్ళకే ఎందుకు చెప్పలేదు? మీరు ఓన్ ప్రొడక్షన్ ఎందుకు టేకప్ చేశారు? వెరీ ఛాలెంజింగ్ ఆ టైంలో, అది కూడా డెబట్. అప్పటి నుంచి ఇంకొక 5 ఏళ్ళు చెప్తానే ఉన్న సబ్జెక్ట్ ఎవరికి. లిటిల్ సోల్జర్స్ కదా. ఓకే. ఏముంది కొత్తగా అన్నోళ్ళు ఉన్నారు, ఏముంది డబ్బుల గురించే కదా అని. అయితే కొందరికి అలాగే అర్థమై ఉండొచ్చు ఇది ఆస్తి గురించే కథ అని. కొందరు మేబీ ఎక్స్పెన్సివ్ అవుతుంది అనుకుని ఉండొచ్చు, అంటే రిస్క్ ఎక్కువ అనుకుని ఉండొచ్చు. చిన్నపిల్లలు 3 ఏళ్ళ పిల్ల 7-8 ఏళ్ళ పిల్లోడి మీద సినిమా మొత్తం ఎలా రన్ అవుతుంది.
55 సీన్లో ఉంటుంది ఆ పాప. అవును సార్. సో రిస్కే అనిపిస్తుంది ఎవరికైనా న్యాయంగా. బట్ ఒక ఆయన ముందుకు వచ్చారు ధైర్యంగా, పాపం ఆయన్ని మెచ్చుకోవాలి. సిహెచ్ రత్నప్రసాద్ గారని, వాళ్ళు అంతకుముందు వీనస్ మహీజ అని పెద్ద బ్యానర్. వీనస్ మహీజ, బాలభారతం, వీరాంజనేయ అన్ని తీసిన చాలా సినిమాలు. సో ఆయన వచ్చారు ముందుకే. ఆయనే ఉండగానే కంపోజింగ్ శ్రీతో 7 సాంగ్స్ శాస్త్రి గారితో పాటలు రికార్డింగ్ అవ్వటం వరకు వచ్చింది. దెన్ వాళ్ళకి ఇంటర్నల్లీ లీగల్ ప్రాబ్లమ్స్ అవి వచ్చింది ఫ్యామిలీలో పాత సినిమాల గురించి. సో ఆయన వేరే చేయకూడదు అని లీగల్గా వస్తుందని చెప్పి బ్యాక్అవుట్ అయ్యాను. నేను పెద్ద అనాలోచితంగా నేను చేసేస్తాను. అందులో ఉన్న ప్రాబ్లం తెలిస్తే దూకుతానని ఎవడ అనడం ఎంత లోతు అని. ఏమన్నా స్విమ్మింగ్ పూలే కదా అనుకుని దూకితే సముద్రం అయింది. కానీ మీరు మా జనరేషన్కి, అంటే నేను 1990లో పుట్టాను, మా అందరికీ పెద్ద గిఫ్ట్ ఇచ్చారు తెలుసా. నేను థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా లిటిల్ సోల్జర్స్. నేను వాక్మెన్లో క్యాసెట్లు అరగొట్టింది లిటిల్ సోల్జర్స్ పాటలు. సరేలే ఊరుకు, పరేషాన్ ఎందుకు పాట అవ్వచ్చు, ఐఎమ్ ఏ గుడ్ గర్ల్ అవ్వచ్చు, ఓ పండు వెన్నెల అవ్వచ్చు. అసలు ఆ ట్యూన్లు ఎప్పటికీ కూడా పెద్ద చాట్ బస్టర్స్. ఒక్కసారి కానీ చప్పమని ఎక్కివి. అది నాకు తెలిసి నేను థియేటర్లో పేరెంట్స్ అందరూ 2 times తీసుకెళ్ళారు మమ్మల్ని. అప్పుడు చిన్నపిల్లవాడిని, ఫస్ట్ టైం సినిమా అంటే తెలీదు. అది నేను అక్కడ ఉన్నానేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అది హిట్ ఆఫ్ ఫ్లాప్ నాకు ఇప్పటికీ తెలియదు. కానీ సో మంచి సినిమా అబ్బా, చాలా మంచి సినిమా, చాలా పెద్ద సినిమా. అది గుండం గంగరాజు గారి పేరు మారుమోగే లెవెల్కి సినిమా. అది అంటే గుండం డైరెక్టర్ అనేవాడు ఉంటాడని కూడా అప్పుడు ఏమీ తెలియదు. ఒక స్టేజ్ వచ్చాక కొంచెం పెద్దోడిని అయిన తర్వాత మళ్ళీ ఆ సినిమా చూసినా అదే హై. సో అది కమర్షియల్గా దానికి ఏంటి అనేది నాకు పెద్ద తెలియదు. బట్ ఇప్పటికీ మంచి సినిమా, పెద్ద సినిమా కదా, అది పెద్ద రిజల్ట్ ఏంటి అనేది నాకు ఇప్పటికే తెలియదు. ప్రేమ గారు ఏంటి రిజల్ట్ ఏంటి నెగిటివ్గా వచ్చిందని చెప్పేదాకా తెలియదు. కామెంట్స్లో చాలామంది లిటిల్ సోల్జర్స్ గురించి అలా మాట్లాడతారేంటి మీరు అని పెట్టారు. కానీ మీరు దిగడం రిస్క్ చేసినా కానీ, మీరు ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్కే ప్రొడ్యూసర్గా చేసినా కానీ, డైరెక్టర్గా ప్రొడ్యూసర్ కానీ ఒక ఆణిముత్యం లాంటి ఒక మాస్టర్ పీస్ ఇచ్చారు. ఓల్డ్ 25 years అయింది. అవునండి, రిలీజ్ అయ్యి లాస్ట్ ఫిబ్రవరికి. ఓకే, ఎగ్జాక్ట్లీ 25 years. శ్రీ చాలా గొప్ప సంగీతం ఇచ్చాడు. ఆ ట్యూన్స్ మర్చిపోలేని ట్యూన్స్ అండి అది. అలాగే శాస్త్రి గారు ఇచ్చిన లిరిక్స్. అవునండి సార్. అమృతం టైటిల్ సాంగ్ కూడా ఆయనే రాశారు కదా శాస్త్రి గారు. అయ్యోలు అమ్మోలు ఇంతేనా బతుకు ఓహో. సార్, కమింగ్ టు ది కాంటెస్ట్ ఆఫ్ అమృతం సీరియల్, మా అందరికీ అమృతం సీరియల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరికీ ఒకప్పుడు, ఇప్పుడంటే 2015-16 వరకు, మీరు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సీజన్ ఆఫ్ అమృతం మొదలెట్టిన తర్వాత, ద్వితీయార్థం మొదలెట్టిన తర్వాత యూట్యూబ్లో లేవు. కానీ అంతకుముందు వరకు యూట్యూబ్లో వాళ్ళందరికీ కూడా అమృతం ఈజ్ ది బెస్ట్ రిలీఫ్. సో అది ఆపడానికి కారణం నేను అడగను, అది మొదలెట్టడానికి ఏంటి ట్రిగర్ ఐడియా? ఆపడానికి కారణమే క్లియర్ తెలుసండి, ఎందుకు మొదలైంది అన్నది. మీరు హార్డ్ హిట్టింగ్ జవాబే ఇచ్చారు. అయిపోయింది కదా 300, ఇంకేం వస్తాయి ఐడియాలు అన్నారు. మొదలు పెడతానికి అంటే అప్పటికి ఇంకా సినిమాల్లోకి ఇంకా మళ్ళీ సెకండ్ ఇది చేయడానికి ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు కొంత ఈజీ ఏమో, అప్పుడు ఇంకా డిఫికల్ట్ సినిమాల్లో మళ్ళీ ఏమీ లేకుండా, హీరో లేకుండా ఎంటర్ అవటం. లిటిల్ సోల్జర్స్ కదండి. లిటిల్ సోల్జర్స్ అయిపోయిన 5 సంవత్సరాలు. లిటిల్ సోల్జర్స్ 96 రిలీజ్ అయింది. అవునండి. అమృతం 2001, 5 years గ్యాప్. సో ఈ లోపు టీవీ అప్పుడే వస్తుంది, ఏదో సీరియల్స్ అది ఇది అంటే టీవీ నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. బట్ కొందరు ప్రోత్సాహంతో లేదు చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి కదా కంపెనీ అని స్టార్ట్ చేసి డైలీ సీరియల్స్ నా వల్ల కాదురా బాబు, ఇప్పటికీ చూడలేకపోతున్నాం సార్. ఇప్పుడు మరీ దారుణంగా అట్లీస్ట్ కామెడీ అయితే ఏదో అనుకోవచ్చు అని మొదలుపెట్టింది. అందులోనూ వారానికి ఒకటి, రోజు ఎక్కడ చేస్తాం. అవును సార్. వారు ఎలా ఎందుకు చంపాలి అందరినీ రోజును, ఇప్పుడు రోజు చూస్తున్నారండి బాబు. సో వీక్లీ కదా, ప్లస్ కామెడీ అని మొదలుపెట్టినాం. ఈజీ అనుకొని ఓ 10 చేసాక ఇంకేమో ఉంటాయి ఐడియాలు, ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి అనుకుంటా చూస్తే 100 అయినాయి, 200, 300. అప్పుడు నిజంగా అయిపోయినాయి ఐడియాలు. ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి కదా సార్.
ఎన్ని 17 సంవత్సరాల తర్వాత. వాట్ ఎవర్ ఇట్ మేబీ కంటిన్యూ అవ్వడం మాకు ఆనందం, ప్రేక్షకులుగా యాస్పైర్డ్ ఫిల్మ్ మేకర్స్గా మీకు ఆనందం, మాకు ఇచ్చేలాగా. సార్ ఫస్ట్ 10 ఎపిసోడ్స్కి ఏలేటి గారు డైరెక్టర్ కదండి. అవును. చంద్రశేఖర్ ఏలేటి గారితో మీ ప్రయాణం గురించి చెప్పగలుగుతారా? అంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా లిటిల్ సోల్జర్స్కి చేశారు. అంటే ఏంటి హౌ ద ట్రావెల్ బిట్వీన్ ఏలేటి గారు అండ్ యూ? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చందు నా కజన్, నా మేనమామ కొడుకు. సో ఐ నో హిమ్ అంతకుముందు ప్రొఫెషనల్గానే కాదు, మామూలుగా తెలుసు. అంతకుముందు గ్రీటింగ్ కార్డ్స్లో కూడా నాకు హెల్ప్ చేసేవాడు, నేను గ్రీటింగ్ కార్డ్స్ చేసినప్పుడు. తర్వాత లిటిల్ సోల్జర్స్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో లేడు, ప్రొడక్షన్లో ఉన్నాడు. ఓ ఓకే. డైరెక్షన్లో నందిని ఉంది. అవునండి, నందిని రెడ్డి గారు. చందు ఏమో ప్రొడక్షన్లో ఉన్నాడు. తర్వాత అమృతం అనుకున్నప్పుడు బెస్ట్ ఎవరంటే నాకు చందు మీద నమ్మకం ఉంది, చందు అనుకున్నాను. 10 ఎపిసోడ్స్ చేసాకనే కథ చెప్పాడు, అయితే కాన్సెప్ట్ ఇమ్మీడియట్ ఇది చాలా బాగుంది, సో నువ్వు ఇది మానేసి అమృతం ఇంకో స్టార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. సార్ ఇది 2003లో మీ అయితే రిలీజ్ అయింది. దాంతోపాటు సమాంతరంగా రిలీజ్ అయిన సినిమాస్, పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. పవన్ కళ్యాణ్ జానీ అవ్వచ్చు, మహేష్ బాబు నిజం, బాలకృష్ణ గారి పల్నాటి బ్రహ్మనాయుడు, ఎన్టీఆర్ నాగా, ప్రభాస్ రాఘవేంద్ర, అన్నీ ఆడలేదు. మీ సినిమా ఆడడం అయితే సూపర్ హిట్, దానికి తోడు బోనస్గా నేషనల్ అవార్డు. ఆ టైంలో మీరు ఏంటి, డూ హ్యావ్ ఎనీ Cloud9 ఫీలింగ్ ఆర్ వాట్? 9 కంటే రిలీజ్ టైంకి అధోపాతాళంలో ఉన్నాం. సినిమా అయిపోయిన 4-5 నెలలకు కూడా రిలీజ్ ఎలా చేయాలిరా బాబు అని ఆలోచిస్తూనే ఉన్నాం. చివరికి మెల్లిగా 4 స్క్రీన్స్లో మొదలుపెట్టి ఫస్ట్ షో అది సుదర్శన్ 70mm రాక్షస్, ఇంత కెపాసిటీ థియేటరు, ఎవరైనా వస్తారా రారా అని ప్రతి షోకి వెళ్ళటం, అక్కడ బయట నుంచోవటం, వస్తే టికెట్ ఇక్కడికి వస్తున్నారు అనుకుంటే వెళ్ళి వెనకాల దేవికి కొనుక్కునేవాళ్ళు, రాఘవేంద్రకో దేనికో, గుండెలు జారి అసలు ఎవరైనా వస్తారా రారా అని. అలా మెల్లిగా సెకండ్ వీక్ 5 స్క్రీన్లు, 7th వీక్కి ఫుల్. మెల్లిగా మౌత్ పబ్లిసిటీ విపరీతంగా వెళ్ళినట్టుందండి సినిమాకి. సో అయితే కమర్షియల్గా హిట్ అయింది. వెంటనే చంద్రశేఖర్ ఏలేటి గారికి అనుకోకుండా ఒకరోజు ఆఫర్ మీ బ్యానర్లో, జస్టీలో బ్యానర్లో కథ చెప్పినప్పుడు మీకు సిమిలారిటీస్ కనబడ్డాయండి. ఎందుకంటే క్షణక్షణం సినిమా చూసినప్పుడు శ్రీదేవి ఒక లేడీ ప్రోటగానిస్ట్ యాక్టర్ ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది, వియర్డ్ సిచ్యుయేషన్లో, అందులోంచి చాలా విచిత్రమైన పరిస్థితుల్లోంచి బయటకు వస్తుంది. ఈ పరేష్ రావల్ గ్యాంగ్ అవ్వచ్చు, వెంకటేష్ కూడా ఉండవచ్చు, ఇవన్నీ కూడా చాలా కామిక్ రిలీఫ్ ఇస్తాయి అందులో. సేమ్ ప్యాటర్న్ చార్మి గారికి ఒక రోజు ప్రాబ్లంలో పడతారు, ఒక రోజు ఆవిడ లైఫ్లోంచి మిస్ అవుతుంది, చుట్టూ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. దెర్ ఇస్ సిమిలారిటీస్ ఉన్నాయని మీరు ఏమైనా అంటే ఇన్సిస్ట్ ఏమైనా చేశారా? అసలు ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు అనిపించలేదు, నాకు చాలా రోజులు అనిపించలేదు సార్. నేను ఇది చూసాను, అవును. తర్వాత రోజు క్షణక్షణం చూస్తుంటే ఏంట్రా అవును 2 హీరోయిన్కే ప్రాబ్లంలు వస్తాయి. అందులో వెంకటేష్ వస్తారు, ఇందులో జగపతి బాబు గారు, శశాంక్ ఇద్దరు వస్తారు. దేర్ ఈజ్ సిమిలారిటీ పాయింట్, బట్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అన్నట్టు అనిపించింది. బట్ ఆయన నెరేషన్ ఇచ్చినప్పుడు ఏంటి మీకు? అలాగే అసలు అనిపించలేదు, బికాజ్ ఫోకస్ అంతా 1 day is మిస్సింగ్. ఒక రోజు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది మైండ్లోంచి. ఓకే. సో అది కొత్త పాయింట్. సో ఫోకస్ అందు మీద ఉంది తప్ప, ఒకవేళ సిచ్యుయేషన్, హీరోయిన్ సిచ్యుయేషన్ చాలామంది తనకు తెలియకుండా అటాక్ చేస్తున్నారు, తను ఇందులో డేంజర్లో ఉంది అన్నది తట్టలేదు. బట్ ఉన్నా కూడా ఒక సిమిలారిటీ, అక్కడ తనకు తెలుసు శ్రీదేవికి మర్డర్, ఇక్కడ తనకి ఏమీ తెలీదు, ఎందుకు అటాక్ చేస్తున్నారో తెలియదు. సో అది మేజర్ డిఫరెన్స్ యాక్చువల్లీ, మోర్ దెన్ అ సిమిలారిటీ. తెలియకుండా అసలు ఏది ఎందుకు జరుగుతుందో తెలియదు. తనని అసలు ముందు తనని హత్య చేయాలనుకుంటున్నారని కూడా తెలియదు, అటెంప్ట్ తన మీద అని కూడా తెలియదు, తర్వాత తెలుసు. అక్కడ ఆ క్యారెక్టర్లో తెలుసు ఆమెకి, ఆమె చేతిలో ఒక మర్డర్ అయింది అనుకుంటుంది. సో కమింగ్ టు మళ్ళీ అమృతం విషయానికి వస్తే,
మా అందరికీ ఇప్పుడు 3D వచ్చింది, 4D వచ్చింది, కార్టూన్స్ దాటి 3D యానిమేషన్, 4D యానిమేషన్ వరకు జంప్ అవడం అనేది జరిగింది, ఫర్దర్ ఎవాల్వ్ అవడం అనేది జరిగింది. బట్ అమృతం సీరియల్ టైటిల్ సాంగ్లో వచ్చి యానిమేషన్ అనేది 2D యానిమేషన్ అనేది ఇప్పటికీ కూడా ఏదో స్పెషాలిటీ ఉంది ఆ పాటలో. పాట మాత్రమే కాకుండా పాట పిక్చరైజేషన్, టైటిల్ సాంగ్లో ఉన్న యానిమేషన్ చూడడానికే ముందు పాట స్టార్ట్ అయిపోకుండా టీవీ ముందు కూర్చునేవాళ్ళు మేము. ఫస్ట్ యానిమేషన్ చూడాలి, తర్వాత సీరియల్ చూడాలి, అప్పుడే సాటిస్ఫాక్షన్. 2D యానిమేషన్ అనేది ఇప్పుడు ఫర్దర్ 3D వచ్చినా కానీ మీరు 2D యూజ్ చేయడం, ఇప్పుడు ఫనీ గారు చేశారని తెలిసింది, దాన్ని యానిమేటర్ ఫనీ గారు దాన్ని చేశారు కంప్లీట్ కానీ. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడు వెంకట్ అక్కినేని గారు ఆయన స్టార్ట్ చేశారు ఫస్ట్ 2D యానిమేషన్ స్టూడియో హైదరాబాద్లో. ఒక స్కూలే స్టార్ట్ చేశారు, హార్ట్ యానిమేషన్ అని. తను నాకు బాగా ఫ్రెండ్. సో ఆ పరిచయంతో అసలు నాకు అనిపించింది స్టిక్ ఫిగర్స్తో యానిమేట్ చేస్తేనే డిఫరెంట్గా ఉంటుంది కామెడీకి. అండ్ నాకు ఎప్పుడూ ఆ 3D టైటిల్స్ ఇలా పొడిచి రావటం ఎందుకు వస్తాయి ఇలా బయటకు ఉబ్బి అన్నది నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. దానివల్ల ఏంటి అని ఒక మీనింగ్ ఉంటే రావచ్చు, విజువల్ ట్రీట్ అందరూ అదే చేస్తే ఇంకేముంది. బట్ 2D యానిమేషన్ సమ్ క్లెన్లీనెస్, సింప్లిసిటీ ఉంటుంది, పాయింట్ టక్కున వెళ్తుంది. ఐ ఫెల్ట్ దట్. ఇప్పటికీ కూడా ఏంటంటే ఆ యానిమేషన్ ఎలా చేశారు అని నేను ఒక క్వశ్చన్ వేసుకుంటే, మా వైఫ్ అన్నారు ఇందులో చేసేయచ్చు, ఎంఎస్ పవర్ పాయింట్లో చేసేయచ్చు అని. ట్రై చేసిన ఏంటిది పవర్ పాయింట్లో ఎక్కడ అవ్వదు. అలా 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 దాని గురించి తెలుసుకుంటుంటే ఎడోబ్ ఫ్లాష్లో అవుతుంది ఇది యానిమేటర్స్ చేసేది. వాల్ట్ డిజ్నీ కాలంలో ఇలా సెల్ యానిమేషన్ వెంకట్ వాళ్ళ కంపెనీ చేసిన సెల్ యానిమేషన్లో ఓకే మాన్యువల్లీ ఇది సెటప్ చేసి, ఇప్పుడు యూ క్యాన్ డూ ఇన్ సాఫ్ట్వేర్. ఎస్, ఎలక్ట్రానిక్ స్టోరీ బోర్డ్ తోటి. సో యానిమేషన్ సినిమాలు ఏమైనా తీసే ఉద్దేశం ఉందా సార్ ఫ్యూచర్లో? చాలా ఎక్స్పెన్సివ్ అండి అది. అవునండి. సో దానికంటే కెమెరా పెట్టుకుని నాడమైన మనుషులు నలుగురిని పెట్టుకుని షూట్ చేయటం ఈజీ. ఏం లేదు సార్, ఇప్పుడు సినిమా డిజిటలైజేషన్ అయ్యాక రీల్ క్యాన్లు రావడం అని, ఇప్పుడు ఒకప్పుడు రిహార్సల్ చేసి టేకులు తక్కువలో అయిపోవాలి, క్యాన్ ఎక్కువ వేస్ట్ అవ్వకూడదని అలాగ చేసేవారు. ఇప్పుడు మెమరీ కార్డు ఉంది, ఓ టేక్ కాకపోతే 10 టేకులు తీసుకొచ్చని ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చారు. అయినా కానీ సినిమా బడ్జెట్ పెరుగుతుంది, క్యాన్లు లేకుండా చిన్న చిప్లో రికార్డ్ చేసినా కానీ. సో దానిపై మీరేమంటారు? అంటే ఎంత ఎక్స్పోజ్ చేయటం గురించా, లెంగ్త్ ఆఫ్ ఎక్స్పోజింగ్? ఇప్పుడు లెంత్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉందనుకోండి, రియల్ క్యాన్స్ ఉన్నాయి అంటే క్యాన్స్కి ఇప్పుడు టేకులు ఎక్కువ తీసుకునే కొద్దీ క్యాన్లు పెరుగుతూ ఉంటాయి, బడ్జెట్ పెరిగిపోతుంది. మైక్రో చిప్ రావడం వల్ల టేకులు ఎన్నైనా తీసుకోవచ్చు, అయినా సరే బడ్జెట్ దానికి డబుల్ అవుతుంది. దానికి మీరేమంటారని? అంటే బడ్జెట్ సంగతి పక్కన పెడితే లెట్స్ టాక్ ఆఫ్ ద బ్రెయిన్. చాయిస్ ఎక్కువ ఉండటం ఆల్వేస్ ఎప్పుడూ బెటర్ అవ్వదు ప్రోడక్ట్. మీకు అనంతమైన అన్లిమిటెడ్ బడ్జెట్ ఇస్తే మీరు ఇంకా అనూహ్యమైన సినిమా తీస్తారని నేను అనుకోను. ఫస్ట్ ఇందులో ఉండాలి కదా. ఇట్స్ నాట్ ద బడ్జెట్ దట్ కన్స్టెయిన్స్. వేరేజ్ ఎక్కువ ఎక్స్పోజ్ చేయటం వల్ల చాయిస్ పెరిగి మీకు టైం ఎక్కువ పడుతుంది సెలెక్ట్ చేసుకోవడానికి, ప్లస్ దానికి ప్రీ వర్క్ తక్కువ అయిపోతుంది. ముందు ఆలోచించకుండా ఉందలో ఏమంత కాస్ట్ లేదు కదా, మైక్రో చిప్పే కదా, మెమరీ కార్డే కదా అని తీస్తా పోతే డిఫికల్ట్ అయిపోతుంది. ఉంది కదా అని ప్రతి లెన్స్ ప్రతి రేంజ్లోనూ షూట్ చేసి, బికాజ్ యూ హ్యావెంట్. ఇప్పుడు మాట్లాడటానికి రైటింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, చాలామంది ఎస్పెషలీ నేనైతే మాట్లాడలేను రాసినంత క్లియర్గా, బట్ చాలామందికి అది నిజం అనుకుంటారు. అవునా? రాసినప్పుడు కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది మాట్లాడిన దానికంటే, క్లుప్తంగా కూడా ఉంటుంది. క్లుప్తంగా ఉన్నందుకే క్లారిటీ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకు అంటే మనం ఆలోచిస్తాం కాగితం మీద మాట పెట్టే ముందు. మాట్లాడేటప్పుడు అంత ఆలోచించే అవసరం లేదు, ఆసువుగా మాట్లాడేస్తాం. సో ఈ సినిమాలో ఎంత ఊరికి షూట్ చేసి పాడేయటం వితౌట్ రియలీ థింకింగ్ వాట్ ఈస్ ద ఎమోషన్ యూఆర్ ట్రైంగ్ టు కన్వే. సో వాట్స్ ద రేంజ్ యూ నీడ్, వాట్స్ ద యాంగిల్ ముందు చేసుకుంటే దిస్ ఇస్ కాల్డ్ కెమెరా ఎడిట్ ఇన్స్టెడ్ ఆఫ్ కవరేజ్ ఫోటోగ్రఫీ.
పూర్వం కవరేజ్ ఫోటోగ్రఫీ ఎందుకు తగ్గించుకునేవారంటే కాస్ట్ ఎక్కువ అని. ముడి పదార్థం కాస్ట్ ఎక్కువ, సెల్యులాయిడ్ ఫిల్మ్ది. ఇప్పుడు ఆ కాస్ట్ లేదు కానీ తీసి పాడేస్తే తర్వాత ఎడిటింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ మేబీ ముందు ఆలోచన తక్కువైనందుకు ప్రోడక్ట్ కూడా అంత గొప్పగా ఉండదు ఎంత బాగా ఎడిట్ చేసినా. సో స్క్రిప్ట్ మ్యాటర్స్ అని చెప్తున్నారు, ఆలోచన. ఈ స్క్రిప్ట్ లేకపోతే ఏముందండి, ఇట్స్ లైక్ క్యాండిడేట్ కెమెరా ఊరికనే రోడ్ పైన పట్టుకెళ్ళి కెమెరా పెట్టేసినట్టు, దాన్ని వీడియో అంటాం సార్ అంతే. సో బడ్జెట్ విషయానికి వస్తే ఇప్పుడు యానిమేషన్ ఫిలింలో అయితే మీరు చెప్పారు డబుల్ బడ్జెట్ అవుతుంది అని. బట్ ఫస్ట్ స్టెప్ ఎవరో ఒకళ్ళు తీసుకోకపోతే ఇప్పుడు హాలీవుడ్లో సంవత్సరానికి మామూలు సినిమాలతో పాటు యానిమేషన్ ఫిలిమ్స్ అనేవి వస్తున్నాయి చాలా వరకు. ఇప్పుడు మన తెలుగులో ఈ మధ్యన ధీరా అని ఒక సినిమా వచ్చింది, అరుణ్ కుమార్ రాపోలు గారు చేసిన సినిమా, యానిమేషన్ ఫిలిం. విజయ్ సేతుపతి డబ్బింగ్, అలాగే టాప్ స్టార్స్ అందరూ కూడా లీడ్ యాక్టర్కి డబ్బింగ్ చెప్పడం అనేది జరిగింది. ఒక లెవెల్కి మంచి అటు ఉంటుంది, ఇంకా ప్రమోషన్స్ జరుగుతున్నాయి దానికి. సో ఫర్దర్ ఇంకా ఎవరో ఒకరు స్టెప్స్ తీసుకోవాలి కదా. అప్పుడు మీరు యూనిక్ కాన్సెప్ట్స్ తోటి తీసే రెగ్యులర్ కమర్షియల్ పందాలు వెళ్ళకుండా, సో ఈ యానిమేషన్లో ఎస్ యూ గ్రాబ్డ్ అవర్ అటెన్షన్ విత్ అమృతం సీరియల్ టైటిల్ సాంగ్ అండ్ ఆల్సో చందమామలో అమృతం ఫ్యూ విజువల్ ఎఫెక్ట్స్. సో అటు స్టెప్ వేసినప్పుడు ఇటు కూడా వేయచ్చు కదా అనేది నా ఉద్దేశం. వేయచ్చండి, బట్ నిజంగా అలాంటి క్యారెక్టర్స్ తట్టలేదు నాకు యానిమేషన్లో బాగుండి, విచ్ క్యాన్ బి ఫ్రాంచైజ్డ్, అంటే ఓ 10 కాలాల పాటు అందరికీ నచ్చేలాగా. ఇంకా ఏమీ అలాంటి ఐడియా రాలేదు. ఇట్ విల్ బి సిమిలర్ టు మిక్కీ మౌస్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఐ డోంట్ నో, అసలు ఆలోచించలేదు. ఓకే, మేబీ ఒక టైంలో అసలు అమృతం యానిమేట్ చేద్దాం అని కూడా ఐ టాయిడ్ విత్ దట్ ఐడియా, బికాస్ ఆల్రెడీ తెలిసిన క్యారెక్టర్స్ ఉన్నాయి. కొన్ని పిక్చర్స్ చూసానండి ఫేస్బుక్లో. ఈవెన్ డిడ్ అ స్మాల్ కామిక్ బుక్ ఆన్ దట్, ఐ కెన్ గివ్ ఇట్ యూ. ఓకే, బట్ అక్కడితో అయిపోయింది. మీరు అనుకుంటే అవుతుంది సార్, ఫర్దర్ స్టెప్ తీసుకుంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఒక స్టెప్ ముందుకేస్తే మీ అసిస్టెంట్లు అందరూ కూడా ఉండి సంహౌ ఇట్ ఒక ట్రిగర్ పాయింట్ వచ్చింది అంటే అది ఫస్ట్ ఇయర్ పడితేనే కదా సార్ ముందుకు. సార్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి అసలు మలయాళం సినిమాలకి అయితే కొరతే లేదు. మలయాళం ఏదైనా కొత్త సినిమా రిలీజ్ చూసేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మన హీరోలు రీమేక్లు చేస్తున్నారు ఎక్కువ. చేయకూడదు అన్నది నా ఉద్దేశంగా. రీమేక్ చేయడం వల్ల రీమేక్లు మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే రీమేక్ చేయడం వల్ల ఆల్రెడీ మలయాళంలో కూడా చూసేస్తున్నారు ప్రేక్షకులు, అది వర్కౌట్ అవుతుందా అవ్వదా? మీ అభిప్రాయం ఏంటి దాని గురించి? ఇంకొకటి అభిప్రాయం ఎందుకు ఉండాలి, చూస్తారు ప్రేక్షకులు. సక్సెస్ అవుతుంటే గుడ్, బిజినెస్ అవుతుంది కదా అందరికీ, అందులో పనిచేసిన వాళ్ళకి అందరికీ ఓ జీవనోపాధి ఉంది. తప్పేంటి రీమేక్ చేయటం? తప్ప నేను అట్లే సార్, ఎందుకంటే ఇన్ని 100 సినిమాలు కావాలి సంవత్సరానికి, కొన్ని రీమేక్లు అవ్వచ్చు. ఒక భాషలో బాగున్నది అదే భాషలో సబ్ టైటిల్స్తోనో డబ్బింగ్లో చూసే కంట మన సొంత భాషలో మన సొంత మనుషులు మాట్లాడుతుంటే ఒక ఇది వేరేగా ఉండొచ్చు కదా ఎక్స్పీరియన్స్. ఎస్ సార్. సో మీరు అతీతంగా ఇప్పుడు మనది బ్రహ్మాండమైన కథ ఎవరో రీమేక్ చేస్తే మనం ఫీల్ అవ్వం కదా, మనం ఇంకా కాలర్ ఎగరేసాం చూసా, తెలుగులో ఆడింది 3 భాషల్లో 4 భాషల్లో చేశారు అని అలా ఫీల్ అవుతాం. సో మనం ఇంకొక భాష నుంచి తీసుకున్నప్పుడు తప్పేంటి? తప్పలేదు సార్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది మ్యాక్సిమం ఇప్పుడు అఖిల్ సాబ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ కంబ్యాక్ అన్నారు, వెంకటేష్ సార్ ఆల్సో డూయింగ్ నారప్ప దృశ్యం 2 ఆర్ సంథింగ్ ఎల్స్. దృశ్యం 2 రీమేక్ చేయకూడదని చెప్పండి, ఎందుకంటే అది థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. వెంకటేష్ సార్ చేస్తే అవ్వచ్చు, ఎలా అయినా థియేటర్లో రిలీజ్ అవ్వకపోయినా వెంకటేష్ గారి సెట్ అవుతుంది, ఎస్ మళ్ళీ చూడాలి అనే ఆశతో ఉంటారు చాలామంది. కొన్ని రీమేక్లకి సెట్ అవ్వవు కదా కొన్ని కాన్సెప్ట్లు. ఇప్పుడు 3 Idiots అనే సినిమా ఉందండి. 3 Idiots హిరానీ సార్ తీసిన పిక్చర్ని విపరీతంగా చూసిన వాళ్ళు శంకర్ సార్ పిక్చర్ని విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మ్యాక్సిమం. అంటే అది చూడని క్లాస్ కొంతమంది ఆడియన్స్, సమ్ సార్ట్ ఆఫ్ ఆడియన్స్, ఒరిజినల్ చూడని వాళ్ళే సినిమా బాగుంది కదా ఎందుకు ఎలా మాట్లాడుతున్నాం అనే వాళ్ళు ఉంటారు. కొన్ని రీమేక్ చేస్తే చెడిపోతాయి అంటారు కదా, మరి అవచ్చండి 2 విధాలు. సో అంటే నేను అనేది దానివల్ల పెద్ద
అంత డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఉందా అని దాన్ని రీమేక్ ఎవరిష్టం వాళ్ళది. లేదు అభిప్రాయం అంతే. అభిప్రాయం అంటే నాకు అదే చెప్తున్నా కదా, నాకు నచ్చిన సినిమా కొన్ని ఇంప్రూవ్ అవ్వచ్చు రీమేక్ చేస్తే, మీరు అన్నట్టు కొన్ని వర్క్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు రాజు హిరానీ చేసింది ఆబ్వియస్లీ అంటే అదొక లెవెల్లో ఉంది, ఇంకా దట్ రైటింగ్ దట్ యాక్టింగ్ అండ్ ఆల్. సో కష్టం అవ్వచ్చు ఏదో అలాంటి iconic రైటింగ్ look మళ్ళీ రావటం. అవును సార్. సార్ కమింగ్ టు యువర్ ఫిలిమ్స్, అయితేకి బొమ్మలాటకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. బొమ్మలాట నాది కదా, అంటే మీరు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అని కాదు. వికీపీడియాలో చూసాను. రాణా అండ్ ప్రకాష్ ఇద్దరిదే, వాళ్ళిద్దరిదే. ఓకే. వికీపీడియా అయితే తప్పు. అంటే నాకు అసలు సంబంధం. నేమ్ ఉంది దాంట్లో, సో సమ్హౌ ఇస్ దెర్ ఎనీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ యూ? నథింగ్, అసలు నాకు తెలియదు కూడా. సినిమా రిలీజ్ అయ్యాక ప్రకాష్ని కలిశాను, ఓ ఓకే. అంతకు ముందు కలవలేదు కూడా. సో ఓకే, అయితే కానీ లిటిల్ సోల్జర్స్లో పాపకి వచ్చింది నేషనల్ అవార్డు బెస్ట్ చైల్డ్ యాక్టర్స్గా. సో నేషనల్ అవార్డ్ మీద మీ అభిప్రాయం సార్? అంటే ఆ జ్యూరీ మీద కావచ్చు, సెలక్షన్. అంటే ఇది అంతకు ముందు చెప్పినవి ఇవన్నీ. అంటే అవార్డ్స్ అంటే ఐ డోంట్ నో, అంటే అవార్డు సినిమా క్వాలిటీని కాదు జ్యూరీ క్వాలిటీని జడ్జ్ చేస్తుంది. జ్యూరీ మంచిదైతే మంచి సినిమాలకు ఇస్తారు, అంతేగాని జ్యూరీని బట్టి సినిమా మంచిది అవ్వదు. సినిమాని బట్టి జ్యూరీ క్వాలిటీ తెలుస్తుంది అంతే. ఏం లేదు సార్, కమింగ్ టు ఫిలిమ్స్, ఇండియన్ ఫిలిమ్స్ చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర నుంచి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలింగా కేటగిరీలో ఇప్పుడు నేషనల్ అవార్డ్స్కి ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, ఇప్పుడు నేషనల్ అవార్డ్స్కి ఇలా స్ట్రగుల్ అయితే చాలామంది ఫిల్మ్ మేకర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, ఆస్కార్కి పంపే వాళ్ళల్లో ఇప్పుడు మన తెలుగు సినిమా లేదనేది ఒకటి ఉంది. ఇండియా నుంచి వెళ్తాయి చాలా ఫిల్మ్స్, తెలుగు సినిమాలు చాలా తక్కువ వెళ్తాయి. ఈ మధ్యన వెళ్తున్నాయి, వెళ్ళినా కానీ మన కమిటీ దగ్గర ఆగిపోతున్నాయి. మన కమిటీ నుంచి వాళ్ళ కమిటీకి వెళ్ళి అక్కడ చూసి పోటీ లెవెల్కి వెళ్ళడం అనేది కమల్ హాసన్ గారు వాళ్ళు కూడా అవ్వాల. కుర్తి ద్రోహి ఫిలిం విత్ అర్జున్ మల్టీ స్టార్, అది రీమేక్, కానీ మన కమిటీ దగ్గర నెగ్గి ఫ్రంట్కి వెళ్ళినా కానీ సమ్హౌ ఇట్ డిడెంట్ వర్క్డ్ అవుట్. అలాగే విచారణ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వలేదు. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలింగా ఆస్కార్కి నామినేషన్ అనేది కూడా అక్కడ ఇది అవ్వలేదు. సో ఇక్కడ నేషనల్ అవార్డు ఒక టార్గెట్ అయితే ఆస్కార్ అవార్డు సెకండ్. ప్రతి ఫిల్మ్ మేకర్కి ఒక కళ ఉండే, కళ అంటే వచ్చేయాలని కాదు, అట్లీస్ట్ అటెంప్ట్ చేయాలని. సో ఆ స్టాండర్డ్స్ ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, కానీ అవార్డ్స్ మీద కంప్లీట్ అభిప్రాయం మాకెందుకు అవార్డ్స్ ప్రేక్షకులకు చూపిస్తున్నాం కదా అని చాలామంది అనుకుంటారు. బట్ అవార్డ్స్ మీద మీ అభిప్రాయం అడిగింది అందుకనే. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి స్కూల్ ప్లే చేసినప్పుడు తప్పట్లు కొడితే అందరికీ నచ్చుద్ది, రన్నింగ్ రేస్లో మెడల్ వస్తే నచ్చుద్ది, ఎవరికైనా నచ్చుద్ది, నాకు నచ్చుద్ది. బట్ సినిమాలు ఇలాంటి వాటికి గవర్నమెంట్ అవార్డులు ఇవ్వటం అన్నది ఐ డోంట్ నో. అంటే ఏ విధంగా గవర్నమెంట్ పెద్ద కొలమానం, దేనికి కొలమానం గవర్నమెంట్? అంటే మన సంస్కృతిని చూపించిన ఫిలిమ్స్కే ఇస్తుంది నేషనల్ అవార్డు. టు సేవ్ ఫ్రాంక్లీ ఇప్పుడు అసురన్ కావచ్చు, పాత పితామగన్ కావచ్చు, పాతది కాదు, ఇప్పుడు మన మహానటి కావచ్చు, చెప్తున్నాం సార్ మామూలుగా. టు సేవ్ అందులో ఆ సంస్కృతి సంప్రదాయాలకి ఏదైనా ఒక ఇది ఉంటే, ట్రిగ్గింగ్ పాయింట్ ఉంటే నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది. సేతు, పితామగన్ ఇలాంటి శివపుత్రుడు సినిమాకి సో కాల్డ్ మెసేజింగ్ కరెక్ట్గా ఉండాలి అంతే, క్వాలిటీ కాదు. కరెక్ట్ పొలిటికల్లీ కరెక్ట్ భాష మాట్లాడాలి ఆ సినిమా. అంటే మన ఇండియాకి దగ్గరగా ఉన్న సినిమాలకి అయితేనే ఇస్తున్నారు తప్ప టీషర్ట్, జీన్స్, అర్బన్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి. సో అదే అంటున్నాను, అది ఎవరు అది డిసైడ్ చేసేది? ఇది మన కల్చర్ అని ఒక కల్చర్ మినిస్టర్ డిసైడ్ చేస్తాడా? అలాగే కాదు కదా. అంటే మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తే నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ 90% అని అనుకుంటారు చాలామంది. ఒకప్పుడు ఆర్ట్ సినిమాలు గొప్ప అనేది అందుకే. సో అది ఎప్పుడు అందులో అప్పర్ మిడిల్ క్లాస్ కానీ రిచ్ పీపుల్ మంచోళ్ళు అవ్వకూడదు. కథ ఎప్పుడు చాలా దుర్భర స్థితిలోనూ అణగదొక్కిన వాళ్ళ గురించి ఉంటేనే ఆర్ట్ సినిమా అనుకునే వాళ్ళు ఉంటారు. ఆర్ట్కి అలాంటివి ఎలా ఉంటాయి? ఏం లేదు, ఈ మధ్యన సత్యజిత్ రే గారి జయంతి అయింది. ఆ రోజు చాలా వరకు పోస్టులు చాలామంది చూసింది, అప్పుడు ట్రయాలజీ మళ్ళీ చూస్తున్నాం, ఏదో పెద్ద విశ్లేషణ. సత్యజిత్ రే గారే కామెంట్ చేశారు సో కాల్డ్ ఆర్ట్ వేవ్ గురించి ఆ రోజుల్లో. ఈవెన్ అకార్డింగ్ యాజ్ బిగ్ అ పర్సన్ శ్యామ్ బెనగల్ గురించి, ఇవన్నీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్ట్ అని.
ఓకే ఓకే. ఆర్ట్ అండ్ కమర్షియల్ మీరు ఆయన అలాగ అనుకోలేదు రే గారు. ఎనివే అది వేరే టాపిక్. ఐ జస్ట్ వాంట్ యువర్ ఇంటర్ప్రిటేషన్. అబౌట్ అవార్డ్స్ నాకు పెద్ద ఫీలింగ్ ఇస్ గుడ్ వస్తే అవార్డ్స్, బట్ అది ఒక కొలమానం కానీ ఒక ఇది కానీ అన్ ఎగ్జాంపుల్ అని కానీ నేను అనుకోను. ఎస్పెషలీ ఫర్ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్. ఓహో ఇది ఆస్కార్ కొట్టింది, ఫర్గెట్. ఓకే గవర్నమెంట్ ఆస్కార్ మాత్రం ఏంటి, ఓకే ఇట్స్ వాళ్ళంతా కలిపి ఒక 5,000 మంది 6,000 మంది అసోసియేషన్ దే డిసైడ్. అండ్ అక్కడ అంతే. ఇప్పుడు వేరే ఉంటాయి అవార్డులో కూడా. ఇప్పుడు వైజ్ ఇట్ ఆల్ వైట్, అసలు దానికి ఆర్ట్కి స్కిన్ కలర్కి సంబంధం ఏంటి? దాంట్లో కరెక్ట్ రిప్రజెంటేషన్ ఉండాలి. సో దిస్ ఇస్ ఆల్ పొలిటికల్ అబ్సర్డిటీ అండ్ సిగ్నలింగ్, వర్చ్యూ సిగ్నలింగ్. కొంత పాలిటిక్స్ ఉంటుంది సార్ అవార్డ్స్లో, నాట్ ఓన్లీ ఫర్ ఆస్కర్స్. నంది నుంచి స్టార్ట్ చేస్తే నేషనల్ అవార్డు అవి దాటి చాలా మధ్యలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇవన్నీ చూసుకున్నా కానీ. సో సినిమా కాంటెక్స్ట్లోకి వస్తే సార్, ఆర్ట్ ఫిలిం అండ్ కమర్షియల్ ఫిలిం అప్పుడు దాని మీద చాలామంది చర్చలే జరిగినాయి. ఆర్ట్ ఫిలిం అంటే ఇలాగే ఉండాలి, ఒక శోక సందర్భంలో ముంచేసిన ఒక కథ, లేదా శోక సందర్భం కాకపోయినా కానీ 4 ఫైట్లు 5 పాటలు లేని ఒక కథ అది. బట్ ఆర్టిస్టిక్గా ఉంటే కమర్షియల్గా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. కమర్షియల్ రెగ్యులర్గా 4 పాటలు 5 ఫైట్లు ఉంటే వారం రోజులు ఆడి వెళ్ళిపోద్దని కొంతమంది అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏంటి ఆర్ట్ ఫిలిం అండ్ కమర్షియల్ ఫిలిం? అలాంటివి ఉన్నాయని నేను అనుకోవట్లే, జర్నలిస్టుల మైండ్లో తప్ప, ఆర్ సమ్ ఇంటలెక్చువల్స్ మైండ్లో తప్ప. ఆర్ట్ కమర్షియల్ అన్న ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్. అన్ని కళలో మిళితమైందే సినిమా కళ. రైట్ ఫ్రమ్ మ్యూజిక్ టు రైటింగ్ టు పెయింటింగ్ అన్నీ మిళితమైందే సినిమా కళ కదా. అందులోనే కామర్స్ కూడా మిళితమైంది. అండ్ కామర్స్ అంటే అదేదో నీచమైంది తక్కువైంది అంటే అసలు ఎవడు బ్రతికొండకూడదు, అంతే కదా. ఏదో ఒక పని చేసి దానికి ఏదో ఒకటి రిటర్న్, కాసో తిండో తీసుకోకపోతే మనిషి బతకడు. సో నువ్వు అడల్ట్ అయిన ప్రతి క్షణం నువ్వు కాస్తో కామర్స్తో బ్రతుకుతున్నావు. దాన్ని నెగిటివ్గా ఎలా మాట్లాడగలవు? నో కమర్షియల్ వేనంటున్నాం కానీ దానికి వచ్చే అవుట్పుట్టే డబ్బులు. చెప్పిన దాంట్లోనే ఆ కమర్షియల్ సినిమా, ఆర్ట్ సినిమా అంటేనే ఏదో ఉంది. దాని ఫీలింగ్ ఈజ్ ఆర్ట్ ఈజ్ హయ్యర్. బట్ ఆర్ట్ డెఫినేషన్ అది కాదు, అది తప్పే. కామర్స్ డెఫినేషన్ ఇది తప్పే. బోరింగ్ సినిమా అనండి, ఇంట్రెస్టింగ్ సినిమా అనండి, అలాగే అయిపోయింది. అందులో 90% ఆర్ట్ సినిమాలు, 70% కమర్షియల్ సినిమాలు ఉంటాయి. అదే కుడితిలో ఆర్ట్ కమర్స్ కూడా ఉంటుంది. మెజారిటీ ఇంట్రెస్టింగ్ సినిమాలు తక్కువే ఉంటాయి. అవి పెద్ద బడ్జెట్ అవ్వచ్చు, చిన్నవి అవ్వచ్చు, గొప్పోళ్ళ గురించి అవ్వచ్చు, భేదోళ్ళ గురించి అవ్వచ్చు. సో ఆర్ట్ అండ్ కమర్షియల్ విషయానికి వస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్కి కొంతమంది ఏంటంటే తక్కువ బడ్జెట్లో కమర్షియల్గా హిట్ కొట్టాలంటే హారర్ జానర్ ఆర్ థ్రిల్లర్ జానర్ ఈజ్ సేఫ్ సైడ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆర్టిస్టిక్గాను కనిపిస్తుంది హారర్ ఫిలిం తీస్తే ఒక డార్క్ వియర్డ్ సిచ్యుయేషన్స్లో. అలాగే కమర్షియల్గా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఒక ఇది ఉంది. హాలీవుడ్లో అయితే విపరీతంగా మనకు చాలా ఎగ్జాంపుల్, కంజూరింగ్ ఇలాంటివి చెప్పుకోవచ్చు. సో మీ అభిప్రాయం ఏంటి హారర్ ఫిలిమ్స్? అంటే ఒకళ్ళకి అన్ని జానర్స్ నచ్చకపోవచ్చు. నాకు హారర్ పెద్ద ఎక్కదు. ఓకే, అలాగని అది తక్కువ అని నేను అంటలా. ఇట్ కెన్ బి వెరీ గ్రిప్పింగ్, అసలు వదలలేకుండా తర్వాత చూసాక భయపడుతూ ఉండొచ్చు. ఆ థ్రిల్లింగ్ నాకు పర్సనల్గా అంత ఎక్కువ ఇష్టం లేదు, ఆర్ అలాంటివి చేయటం ఇష్టం లేదు. ఆ జానర్లో వెళ్ళటం. మరి థ్రిల్లర్స్ అండి, అంటే మీరు చేసినవి థ్రిల్లర్స్ ఉన్నాయి, ప్రొడ్యూస్ చేసినవి. థ్రిల్లర్ బాగుంటుంది. అంటే బేసిక్లీ హారర్ ఎందుకంటే అది సూపర్ న్యాచురల్ది. దాని బదులు ఇంకా పెద్దగా మహాభారతం టైప్ చేస్తే బెటర్ కదా. ఇఫ్ యూ వాంట్ టు గో టు మైథలాజికల్ సూపర్ న్యాచురల్, మన ఫిజికల్ లాస్ కాకుండా ఉండి జరిగేదానికి అలాంటివి ప్రిఫర్ చేస్తాం. చాలా ఇష్టం నాకు మైథలాజికల్స్. ఓకే, ఆ జానర్ మీకు ఇష్టం ఉంటుంది, మైథలాజికల్ జానర్స్. ఇప్పుడు గ్రీక్ మైథాలజీ ఇలాంటివి ఏమైనా చదివారు సార్ మీరు? ఐ థింక్ యువర్ చదివాను.
మీరు యావిడ్ బుక్ రీడర్, సో ఆయన్ రైన్ బుక్స్ కాకుండా అంటే మీ ర్యాక్లో కనిపించే నాకు ఇప్పుడు యుద్ధం పూడి సులోచన గారి పెద్ద బాల శిక్ష ఇలాంటివి చాలా ఉంటాయి. సో అన్ని రకాలు అంటే మీరు ఎలాంటి అంటే ఫిక్షన్ ఇష్టమా, మీకు ఎలాంటి పుస్తకాలు ఇష్టం అనేది? ఫిక్షన్ ఇష్టం, ఓన్లీ ఫిక్షన్. యా. సినిమాల్లో కూడా ఫీచర్ ఫిల్మ్స్ ఇష్టం, డాక్యుమెంటరీస్ కాదు. ఓకే, అంటే డాక్యుమెంటరీ స్టైల్ ఆఫ్ ఫీచర్ ఫిల్మ్స్ కొన్ని ఉంటాయండి, టు సేవ్ ఫ్రాంక్లీ. అవి అటెన్షన్ బాగా ఎంగేజింగ్ ఉంటాయి కదా సార్ కొన్ని. ఉంటాయండి, అదే అన్నాను, వందల రకాలు ఉంటాయి ఫిల్మ్ మేకింగ్లో. సో ఆ పర్టికులర్ డైరెక్టర్ మేకర్ విజన్ బట్టి ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు, ఆయన సబ్జెక్ట్ మ్యాటర్ని బట్టి. అండ్ మీరే అన్నారు మనం వందలు చూస్తున్నామని. సో రోజు ఒకటే చూడం కదా, రకరకాల వాట్ ఎవర్. సార్ మహాభారతం ఇష్టం అన్నారు కాబట్టి దాని మీద ఆయన రాస్తున్నారా సార్? అంటే సినిమాటిక్ స్టైల్లో స్క్రిప్ట్ అని రాస్తున్నారా మహాభారతాన్ని? విల్ యూ కన్వర్ట్ ఇట్ ఇంటూ సినిమా స్క్రిప్ట్? అభిమన్యుడి గురించి ఒక కాన్సెప్ట్ నోట్, చిన్న సినాప్సిస్ రాసి ఉంచాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ తీయబోయేది అదండి? అన్ని డబ్బులు లేవు. ఓకే, ఇట్ విల్ బి బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్ స్క్రిప్ట్, బిగ్ బడ్జెటెడ్ స్క్రిప్ట్. మహాభారతం. ఓకే, మహాభారతంలో ఒక ఘట్టం. ఎవరు చేసినా మన పూర్వం గొప్ప ఫిల్మ్ మేకర్స్ అందరూ మహాభారతం ఎంత పెద్దదంటే చిన్న ఘట్టాలే తీయగలం, 2.5-3 గంటల సినిమా చేసినా కూడా. అవును సార్. రామాయణం కూడా మొత్తం రామాయణం, సంపూర్ణ రామాయణమని బాబు గారు తీసారు, కానీ ఇంకా చాలా గొప్ప రామాయణం కూడా చాలా ఘట్టాలుగా సినిమాలు వచ్చినాయి కదండి. పార్ట్స్ తీయచ్చు. కమర్షియల్ ఫిల్మ్స్ కూడా రామాయణం మెటాఫర్స్ ఉన్నాయి సార్. వాలి, అజిత్ ఇది ఐ థింక్ యూనివర్సల్గా చాలాసార్లు భారతం రామాయణాలు మెటఫర్లాగా వాడుతూనే ఉన్నాం. మన ఊరు పాండవులు ఉంది, ఈయన నన్ను శ్యామ్ బెనగల్ కలియుగ్ చేసాడు మహాభారతం. మోడర్న్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్లో, ఫ్యామిలీ డిస్ప్యూట్లో. సో ఈ అభిమన్యుడి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందా సార్, లేకపోతే ఇస్ దర్ ఎనీ మిక్సింగ్ జానర్స్ విత్ లేటెస్ట్? లేదండి, కేవలం పౌరాణికంగానే రాశారా? అది అంటే ఎప్పుడు తీయబోతున్నారు ఏంటి అనేది నాకు తెలియదండి. జస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు సినాప్సిస్. కమింగ్ ఫ్యూచర్లో ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు తీసిన ఫిలిమ్స్ చూస్తే మహా అయితే స్టార్స్ అనేవాళ్ళు చాలా రేర్గా యాక్ట్ చేశారు. రేర్గా అనకూడదు, ఇప్పుడు కమర్షియల్ హీరోస్ ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు, బాలయ్య గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, 4 పిల్లర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు. మహేష్, కళ్యాణ్ గారు, రవితేజ గారు. మీరు పెద్ద స్టార్స్ తోటి చేయకపోవడానికి కారణం ఏంటి అని చాలామంది అడిగారు. బట్ డిడ్ యూ అప్రోచ్ విత్ ఎనీ స్క్రిప్ట్? అంటే వాళ్ళని అడగండి అని మీరు అంటారు, ఎస్ ఐ నో, బట్ ఒకళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యాను, కుదరలేదు, వాళ్ళకి నచ్చలేదు. ఓకే, ఇట్ విల్ బీ ఇన్ ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్? ఎక్స్పెరిమెంటల్ కాదండి, నేను ఏది చేసినా కమర్షియల్ అనుకునే చేస్తాను. బట్ చాలా యూనిక్గా ఉంటాయి సార్. ఇప్పుడు తర్వాత అది ఎక్స్పెరిమెంట్ అయ్యి ఉండొచ్చు, బాల్తో కొట్టి ఉండొచ్చు, కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు అది చాలా డబ్బులు వస్తాయి, చాలామందికి నచ్చుద్దన్న సదుద్దేశంతోనే మొదలు పెడతాను. చూస్తారా సార్ రెగ్యులర్? ఇప్పుడు వచ్చి సినిమాలు చూస్తుంటారా మీరు? అంటే పూర్వం చాలా తక్కువ చూసేవాడిని. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంట్లో ఉన్నప్పుడు ఇంక ఈ స్ట్రీమింగ్ ఎక్కువైపోయి అప్పుడప్పుడు ఐసీ. లేటెస్ట్గా ఏం చూస్తారు సార్? ఐసో తమిళ సినిమా ఉంటుంది, బాగుంది, యోగి బాబుది, ఇది మండేలా. ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ ఓట్ల గురించి ఐ థింక్ నేను వినలేదు, సినిమా చూడలేదు, కానీ దాని గురించి నేను కూడా విన్నాను సార్. సో మీ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? అంటే 4 స్క్రిప్ట్లు మీరు ఏవో రెడీ చేస్తున్నారని విన్నాం మేము. అంటే ఒకటి అమృతం ముచ్చటగా 3వసారి చేయొచ్చు. ఓకే, అమృతం అయింది, అమృతం ద్వితీయం అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదా సార్ అది అమృతం? 24 ఎపిసోడ్లు అయిపోయింది. సో ఫర్దర్ నెక్స్ట్ ఇంక రావండి ఎపిసోడ్స్? అంతే, కాంట్రాక్ట్ ఓన్లీ ఫర్ 24 ఎపిసోడ్స్. ఓకే, సో నెక్స్ట్ అమృతం ముచ్చటగా 3వసారి. అంటే సిరీస్ అండి, లేకపోతే సిరీస్? ఇట్ విల్ బి లైక్ చందమామల అమృతం లాగా ఒక ఫీచర్ మళ్ళీ 24 ఎపిసోడ్స్. ఓకే,
ఎప్పుడు సార్ స్టార్ట్? ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ అన్నది ఇంకా తెలియదండి, బట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఓకే, అమృతం యొక్క స్క్రిప్ట్ వర్క్ అనేది జరుగుతుంది. సార్ చాలామంది కొత్త వాళ్ళకి ఛాన్సెస్ గురించి ఒక కొత్త వాళ్ళు ఇండస్ట్రీలో రాణించడం గురించి చాలామంది అభ్యంతరాలు, చాలామంది సపోర్ట్ కూడా ఉంది. సుశాంత్ సింగ్ రాజ్పుట్ గారు కాలం చేసిన తర్వాత ఈ స్టార్ కొడుకుల్ని ట్రాల్ చేయడం అనేది బాలీవుడ్లో కొంతవరకు వచ్చినా కానీ ఆల్ క్రాఫ్ట్స్లో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో గుండం గంగరాజ్ గారి టీంలో జాయిన్ అవ్వాలంటే అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ అప్కమింగ్ రైటర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి క్రాఫ్ట్, వాళ్ళకి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? అంటే నాకు అర్థంలో ఇప్పుడు కొత్త వాళ్ళకి డిఫికల్ట్ రానివ్వరు అన్న. అలాగే సార్, మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? అలాగే నెపోటిజం, దాని గురించి నెపోటిజం అదే ముందు అది మొదలు పెట్టారు. అది చెప్పి చెప్పండి. నెపోటిజం అంటే ఏంటంటే నాకు అర్థం అవట్లేదు అసలు. ఈ వారసత్వం, ఈ గుడ్డలు బాదుకొని ఏడుపులో నాకు అర్థం అవట్లేదండి. గత 2-3 సంవత్సరాల నుంచి ఎవరో పెద్ద హీరోయిన్ మొదలు పెట్టినట్టుంది. నెపోటిజం అంటే ఏంటండి? అదే సార్, దాని మీనింగ్ ఏంటి యాక్చువల్లీ? నిజంగా అడుగుతున్నా. ఏమీ లేదు సార్, ఇప్పుడు స్టార్ కొడుకు డాక్టర్ అయినట్టు స్టార్ కొడుకు స్టార్ అవుతున్నాడు తప్ప బయట వాళ్ళు స్టార్లు అవ్వట్లేదు. వాళ్ళు ఎక్కడో ఆప్ చేస్తున్నారు మమ్మల్ని. అదే అండి, అది తప్పు ఏంటి అంటున్నా. డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే తప్ప కాదు సార్, కాదు. టీచర్ కొడుకు టీచర్ అయితే కాదు. మరి ఇది ఎందుకు తప్పు అవుతుంది? ఇది తప్పు అని చాలా మంది అభిప్రాయం. నెపోటిజం ఎక్కడ వస్తుంది నా దృష్టిలో నేను అనుకోవటం ఏంటంటే, యాక్చువల్ మీనింగ్ వాడు ఇంకొకటి కంపెనీలో ఆర్ గవర్నమెంట్ సర్వెంట్ ఉద్యోగం వాళ్ళ మనిషికి ఇవ్వటం నెపోటిజం. ఓకే. అంతేకాని అది ఎందుకంటే ఆడి సొమ్ము కాదు గవర్నమెంట్ జాబ్ అండి. వేరే నా డబ్బులతో నేను ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, కిరాణా కొట్టు నడుపుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. నా మనిషిని పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ హోల్ థింగ్ అట్ ఆల్. అంటే అది ఎక్కడ బ్యాడ్ ఫైర్ అయిందంటే సార్, అప్కమింగ్ ఒక ట్రెండ్ హిట్లు ఇచ్చిన లేదా అప్కమింగ్ వచ్చే వాళ్ళలో కొంచెం సక్సెస్ అయిన వాళ్ళకి ఏదైనా ట్రాజడీ జరిగితే వీళ్ళ మీద పడుతూ ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళ మీద. మీరు ఎక్కువ ఛాన్సెస్ వాళ్ళకి రాకుండా చేయడం వల్లే అతను అభద్రతాభావానికి గురి ఇలాంటి పనులు అఘాయిత్యాలు చేసుకున్నారు అని. సో అలా మిస్ఫైర్ అవడం అనేది అయింది. కానీ నా అభిప్రాయం అయితే టీచర్ కొడుకు టీచర్ అవ్వచ్చు, యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వచ్చు, వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, దాన్ని ఆపమని ఎవరు చెప్పట్లా. సో పాత నీరు పోయి కొత్త నీరు వస్తుందండి అంటారు కదా సార్. అలాగే కొత్త నీరు రావడానికి చాలా వేస్ ఉన్నాయి. అంటే బేసిక్గా వాళ్ళలో టాలెంట్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో రాణించగలరు. ఫస్ట్ ఈజ్ టాలెంట్, నెక్స్ట్ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోవడం, సొంతంగా డైరెక్షన్, సొంత ప్రొడక్షన్, డబ్బులు ఉంటే చేసుకోవడం, సక్సెస్ అవ్వడం అనేది సెకండరీ. ప్రాబ్లం అనేది ఓకే, ఒక లెవెల్కి మీ అభిప్రాయం చెప్పారు. సో దానికి లింక్ అయిన క్వశ్చన్ ఏంటంటే, అంటే నేను రెండు కలిపి ఒకసారి అడిగాను. నేను లైట్ బాక్స్ ఆర్ జస్ట్ ఎల్లో బ్యానర్లో మీ దగ్గర జాయిన్ అవ్వాలి, మీ దగ్గర మిమ్మల్ని మెంటార్గా అనుకునే వాళ్ళు, మీ దగ్గర నుంచి ఏదో సినిమా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిఫికేషన్ అడుగుతున్నా. క్వాలిఫికేషన్ ఇస్ బేసిక్ రెండండి. విపరీతమైన ఆతృత ఉండాలి, రెండు ఎంతో కొంత టాలెంట్ ఉండాలి దానికి తగ్గట్టు. అది చెయ్యాలన్న ఇది ఉంటే హార్డ్ వర్క్ చేస్తారు, ప్లస్ టాలెంట్ లేనిదే. సో ఆ టాలెంట్ ఉందా లేదా అన్నది ఒక్కోసారి వాళ్ళకి తెలియకపోవచ్చు. మాకు కూడా చాలా వరకు చూస్తేనే గమనిస్తేనే కానీ తెలియకపోవచ్చు. బట్ ఒక పాత అంటూ ఏం లేదు, ఎందుకంటే ఇది ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ కాదు. ఎనీవన్ కెన్ జస్ట్ వాక్ ఇన్. అలానే కదా సార్. అంటే కొంతమంది ఆస్పెక్ట్ ఫిల్మ్ మేకర్స్ ఏమనుకుంటారంటే, నేను ఈ డైరెక్టర్ దగ్గరే పనిచేయాలి అని ఫిక్స్ అవుతారు. లేకపోతే ఫలానా ఆయన బ్యానర్లో ఇప్పుడు జస్ట్ ఎల్లో వాళ్ళకి ఒక రైటర్ ఉన్నారండి, నాకు తెలిసిన రైటర్ ఏమని చెప్పారంటే, జస్ట్ ఎల్లో మీడియాలో కథ చెప్పేమంటే కొత్త కాన్సెప్ట్ ఉన్న కథ ఉంటే వాళ్ళకే చెప్పాలి, మిగతా వాళ్ళకి చెప్తే హీరోయిన్ని పెట్టు. హీరోయిన్ లేని సినిమాలు రాసుకున్నారు చాలామంది స్క్రిప్ట్లు, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్. హీరోయిన్ని పెట్టు లేదా కమర్షియల్ ఎలిమెంట్లు యాడ్ చేయి, స్క్రిప్ట్ని మార్చమంటారు. అదే ఆయనకి చెప్తే కాన్సెప్ట్ యూనిక్గా ఉంది కాబట్టి వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారు అనేసి అన్నారు.
సో ఏంటి అనేది అది కరెక్టే అండి. ఒక రైటర్ ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా. ఇప్పుడు మనం చుట్టూ వినేదే వచ్చి మనకు చెప్తే ప్రయోజనం ఏంటి? మనకంటే దీన్ని చాలా బాగా చేసేవాళ్ళు 100 మంది ఉంటారు. రెగ్యులర్ కథ ఎలాగో యూనిక్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉందంటే ఎక్కువ మంది టచ్ చేయకపోయినా మనకి మన పరిధిలో మన బడ్జెట్లో ఉంటే డెఫినెట్లీ. బట్ అగైన్ అదే ఇక్కడికి రావడానికి ఒక పెద్ద ఇదేం పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఏం కాదు. చర్నింగ్ అవుట్ సంవత్సరానికి ఇన్ని వచ్చేస్తున్నాయి బయటకని. ఎన్ని సంవత్సరాలకో ఒకటి వస్తుంది. స్ట్రీమింగ్ కనుక ఇప్పుడు స్ట్రీమింగ్ ఉంది కనుక ఇంకొన్ని ఎక్కువ వస్తాయి ప్రాజెక్ట్స్. సో అదొక పెద్ద విషయం కాదన్న. సో అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి కానీ రైటర్స్కి కానీ? అంటే ఎక్కువ పుస్తకాలు చదవమంటారు. వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ యూ రీడ్ అండ్ వాట్ ఈస్ యువర్ సజెషన్ టు మేక్ దమ్ రీడ్? ఏమైనా రెఫరెన్సెస్ ఏమైనా చెప్పగలుగుతారా? ఐ థింక్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ అండ్ రీడింగ్, బట్ ఫిక్షన్ ఈజ్ బెటర్. అండ్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ గురించి నేను చెప్పక్కర్లేదు, చాలామంది చెప్తారు. ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఫిక్షన్, ఆర్ట్ ఆఫ్ రైటింగ్ నాన్ ఫిక్షన్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి మాకు. అంటే వాళ్ళకి సజెషన్ కావాలి. అంటే ఏదో ఫలానా బుక్స్లో రెఫరెన్స్ అయితే ఐ మీన్ చాలా ఉన్నాయండి. ఐ మీన్ రాబర్ట్ మెక్కీ నుంచి, సిడ్ ఫీల్డ్ నుంచి అది. బట్ నాకు జనరలీ ఆర్ట్ ఆఫ్ డ్రామాటిక్ రైటింగ్ అని లేఅవుట్స్ అనుకుంటా. దట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ బుక్స్ ఐ రెడ్, ద ఆర్ట్ ఆఫ్ డ్రామాటిక్ రైటింగ్. దెన్ ఐన్ ర్యాండ్ ద రొమాంటిక్ మేనిఫెస్టో అండ్ ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఫిక్షన్ అండ్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ నాన్ ఫిక్షన్. బేసిక్లీ 4 to 5 బుక్స్ చదివి వాళ్ళ తర్వాత దే కెన్ హోన్ ద పాలిష్ చేసుకోవచ్చు వాళ్ళ క్రాఫ్ట్. ముందు 2-3 చదువుకొని దెన్ రీడ్ అ లాట్ ఆఫ్ ఫిక్షన్. ఎందుకంటే కథలు చదవటం వల్ల మనకు తెలియని జీవితం చాలా తెలుస్తుంది. ఇప్పుడు యంగ్ పీపుల్ వస్తారండి. ఇప్పుడు మా యంగెస్ట్ అన్న ఒకసారి రాబర్ట్ మెక్కీ క్లాస్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని ఇయర్స్ బ్యాక్ పెట్టారు. రాబర్ట్ మెక్కీ ఫస్ట్ టైం మా ఇండియాలో అనుకుంటా. తను వెళ్ళాడు. హీ వాజ్ అరౌండ్ 21, నా యంగెస్ట్ సన్. దెన్ హీ సెడ్, ఇట్ సిమ్స్ యూ వాంట్ టు రైట్, వాట్ డూ యూ నో అబౌట్ లైఫ్ యెట్ టు రైట్ అట్ సచ్ ఎ యంగ్ ఏజ్. సో యూ విల్ నో మోర్ నువ్వు చదివితే. వేరే కథలు వేరే పుస్తకాలు చదివితే మనం ఎక్స్పీరియన్స్ అవనవి కూడా చేయొచ్చు. దాన్ని యూ కెన్ పుట్ ఇట్ ఇన్ అ స్క్రిప్ట్. సో రైటింగ్ వరకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటే, ఇప్పుడు ఒక పాయింట్ అనుకుని ట్రిగ్గింగ్ పాయింట్ అనుకుని దాని యొక్క సినాప్సిస్ రాసి, అలాగే సీన్ వైజ్ మళ్ళీ రాసుకుని, డైలాగ్ వైజ్ రాసుకుని, ఫుల్ ఆకుడు స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఒక డైరెక్టర్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు తెలియని వాళ్ళ గురించి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఫస్ట్ ఫిలిము ఎవరి దగ్గర పనిచేయలేదు, సెట్స్కి కొంతమంది ప్రొడ్యూసర్కి చెప్పడం, డబ్బులు తీసుకోవడం, కొంతమందిని హైర్ చేసుకోవడం, యాక్టర్స్ని మిగతా టెక్నీషియన్స్ని. జస్ట్ సెట్స్కి వెళ్ళే ముందు వాళ్ళకి ఏంటంటే చిన్న అది ఉంటుంది, కన్ఫ్యూజన్ కానీ చిన్న బెరుగు కానీ. మీరు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా లిటిల్ సోల్జర్స్ లాంటి ఒక ఫిలిం తీశారు. సో కొత్తగా వచ్చే వాళ్ళకి డే 1 నుంచి అంటే వాట్ విల్ యూ సజెస్ట్? అంటే ఏంటి దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఫస్ట్ డే షూట్ సరిగ్గా చేయకపోతే సినిమా ఆపేస్తానని నిర్మాతలు బెదిరిస్తారు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఫిలిం తీయడం అనేది ఏ విధంగా సాధ్యమైంది సార్? అది కూడా 90s టైంలో, 96. మొత్తం సినిమా బ్రెయిన్లో ఉండాలి. అంటే ఆ బొమ్మ కనిపించాలి. ఆ కనిపించిందని అలాగ మెమరీ కుదిలేకూడదు. అది నా మెమరీ చాలా తక్కువ. సో ప్రతి మొక్క కాగితం మీద ఉండాలి. అందుకని స్క్రిప్ట్ అంటాను. స్క్రిప్ట్ కూడా వీలైనంత డీటెయిల్డ్ యాక్షన్తో. దెన్ అది ఉన్నప్పుడు ఇంకా భయమే ఉంది. ఇప్పుడు స్పీచ్ ఇమ్మంటారు బయట, గొప్పోళ్ళు ఇచ్చేయగలరు, చాలామంది గొంతు పూడుకుపోతుంది మొత్తం ఉన్నా. సో అట్లీస్ట్ కాగితంలో ఉంటే చదివినా ఓకే స్పీచ్. దట్స్ వాట్ యూ డూ. ఈ స్క్రిప్ట్ అంత క్లియర్గా ఉండి షార్ట్ డివిజన్ కూడా ఉందనుకోండి, మీకు సెట్లో 200 మంది ఉన్నా బెరుకైంతో ఉండొచ్చు కానీ ఫ్రీజ్ అయిపోరు. సో కాగితాన్ని నమ్ముకోండి. అండ్ కాగితం మీద పెడతానికి ముందు బొమ్మ క్లియర్గా చూడండి. విజన్ ఆఫ్ కనపడిపోవాలి కథ ఎలా జరుగుతుందో. దెన్ యూఆర్ ఆన్ అ ఫర్మ్ వికెట్. ఓకే.
అంటే ఒక సీన్ని ఎలా కంపోజ్ చేయాలో తెలియని డైరెక్టర్స్ ఉంటారు కదా సార్. అంటే డైరెక్టర్ అవ్వాలి, సినిమా తీయాలి అనుకుంటాడు కానీ వాడికి కెమెరా పెట్టాలి, ఎదురుకుంటే యాక్టర్లు నటిస్తారు, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా చేయాలి, ఇవన్నీ ఉండవు కదా సార్ అవగాహన. దీనికి అంటే సంబంధించి డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనుకుంటాండి ఇవన్నీ? ఏదో కథ చెప్పాలి అంతే. అయితే స్టోరీ రాసుకోవచ్చు కదా. అదే సార్, నా స్టోరీ రైటర్కి డైరెక్టర్కి ఒక వ్యత్యాసం ఎంత అంటే వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. కథ రాసి ప్రతి వాళ్ళు డైరెక్టర్ ఎందుకు అవ్వాలో, డైరెక్టర్ కథ ఎందుకు రాయాలి, అది కంపల్సరీ కాదు. కంపల్సరీ కాదు. సో డైరెక్టర్ అవ్వాలి అంటేనే ఒక విజన్ ఉన్నట్టు బ్రెయిన్లో బొమ్మ కనపడుతుంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు కనపడుతుంది. అది కెమెరాకి ఏ లెన్స్ 50 కడుగుడి అవసరం లేదు, తెలియదు సార్, అవసరం లేదు. నీకు కాంపోజిషన్ ఎంత ఉంటుంది తెలియాలి, అక్కడ ఏం జరుగుతుంది. అండ్ డైరెక్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హౌ విల్ మేక్ ద యాక్టర్స్ బిహేవ్. అండ్ ఇన్ని క్రాఫ్ట్ది మైండ్లో ఉండాలండి, వెదర్ ఇట్స్ ద మ్యూజిక్, ద వర్డ్స్, ద యాక్టర్స్ and the actual picture and colors, so which means art, set properties. ఇవన్నీ పిక్చర్ మైండ్లో ఉన్నందుకే డైరెక్టర్ అవుతాడు. ఏమీ లేకుండా ఊరికినే జస్ట్ ఆర్టిస్ట్ని అటు ఇటు వెళ్ళు కెమెరా ఆన్ చేయి అంటానికి డైరెక్టర్ అవ్వాలంటే అది ఊరికినే. ఐ మీన్ నాకు అథ్లీట్ అవ్వాలని ఉంటుంది, కాళ్ళు పని చేయవు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. సార్ మీరు గాజీకి డైలాగ్స్ రాశారని చెప్పారు, అంటే ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ గాజీ సంకల్ప్ రెడ్డి, అండ్ మిమ్మల్ని డైలాగ్స్ రాయమని ఎవరైనా అప్రోచ్ అయితే రాస్తారా? గాజీకి రాశాను కదండి, అది ఎవరో నాకు తెలిసిన వాళ్ళు కదా. ఐ మీన్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటే నాకు ఇష్టమే రాయటం. అంటే లిటిల్ సోల్జర్స్కి మీరు రాసి అంటే ఇంకొక రైటర్తో రాయించినప్పుడు మీకు నచ్చక మీరు రాశారని చెప్పారు. ఆఫ్టర్ దట్ ఇంకా వేరే సినిమాలకి రాశారండి గాజీ కాకుండా? అయితే బయట సినిమాలుగా ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, రీమేక్ సినిమా క్వీన్, దట్ ఈజ్ మహాలక్ష్మి. దానికి రాసి నీలకంఠ గారు అండి, ఆయన ఎవరు, ప్రశాంత్ వర్మ ఐ థింక్ సో. మారింది అవునండి, ఒకళ్ళ నుంచి రమేష్ అరవింద్, తర్వాత ప్రశాంత్ వర్మ. సో ఫర్దర్ ఇంకెవరైనా రైటర్స్ కానీ అదే డైరెక్టర్స్ మీ దగ్గరికి అప్రోచ్ అయితే ఇఫ్ యూ లైక్ ద కాన్సెప్ట్ యూ విల్ రైట్ ది డైలాగ్స్. కాకపోతే చిన్న ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, టైం ఎందుకు ఎక్కువ పడుతుంది అంటే ఆ టోటల్ స్క్రీన్ ప్లే నాకు పూర్తిగా ఎక్కకపోవచ్చు, ఆ సీన్ ఎండింగ్, సీన్ బిగినింగ్, సో వాటి గురించి డిస్కషన్ ఉంటుంది. సో విజువల్గా దాని ఎండింగ్, దీని బిగినింగ్ మధ్యన లింక్స్, దాన్ని బట్టి డైలాగ్ వస్తుంది, ఆర్ హౌ యూ ఓపెన్ అ సీన్. ఇలాంటి చిన్న చిన్నవి డిస్కస్ చేయగలిగితే ఐఎమ్ ఓపెన్ టు రైటింగ్ డైలాగ్. ఓకే, సో మీ దగ్గర రావచ్చు ఫిల్మ్ మేకింగ్, యూనిక్ కాన్సెప్ట్స్. సార్ మీ శిష్యుల్ని చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి సినిమాలు ఇచ్చిన వాళ్ళు, నందిని రెడ్డి గారు కావచ్చు, ఏలెట్టి గారు కావచ్చు. సార్ హను రాఘవపూడి గారు మీ దగ్గర చేశారంట కదా? కాదండి, చందు గారి దగ్గర అండి. సార్ మీరు శిష్యులు ఇంకా ఎవరెవరు ఉన్నారో ఒకసారి చెప్తారా? అసలు శిష్యులు అంటే ఎవరు? అదే మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి నేర్చుకుని చేసిన వాళ్ళు, రైటర్గా కానీ లేకపోతే ఫర్దర్ క్రాఫ్ట్స్. గుర్తులేదండి, నందిని గుర్తు ఉంటుంది బికాజ్ ద ఫస్ట్ మూవీ. దే ఆర్ స్టిల్ ట్రావెలింగ్ విత్ యూ సమ్హౌ. నేను మనమంతా ఇంటర్వ్యూ చూసి వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అనిపించింది అది. సో ఫిల్మ్ మేకింగ్ గురించి ఓకే సార్, ఒక అవగాహన అనేది ఉంది. అవగాహన లేని ఫిల్మ్ మేకర్స్ ఫస్ట్ డే షూట్ నుంచి కొంచెం తడబడుతుంటారు. ఇప్పుడు శివ ఎగ్జాంపుల్ తీసుకుంటే రామ్ గోపాల్ వర్మ గారు విత్ ఇన్ 25-26 ఇయర్స్ కాలేజ్ కుర్రాడు, ఠక్ మనం నాగార్జున పెట్టి సినిమా తీసాడు, కమర్షియల్గా హిట్ అవడం వల్ల ఇంకా ముందుకెళ్ళారు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు చాలామంది వచ్చారు. సో ఫస్ట్ డే షూట్ నుంచి ఫస్ట్ ఫిల్మే పెద్ద ప్రాబ్లం యాస్పైట్ ఫిల్మ్ మేకర్కి. ఒక నిర్మాత పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లిటిల్ సోల్జర్స్ మీరు ఫస్ట్ డే షూట్ ఎలా చేసారో ఆ అనుభవం గురించి చెప్పండి. ఫస్ట్ డే షూట్, ది వెరీ ఫస్ట్. అంటే లిటిల్ సోల్జర్స్ కంటే ముందు వారం రోజుల్లో ఆగిపోయిన సినిమాలు చేశాను కదా. ఆ మలయాళం సినిమా రీమేక్. సో అప్పుడైనా పెద్ద నర్వస్ ఫీల్ అయినా నేను అనుకోవట్లేదు. హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్ వెరీ న్యూ థింగ్ ఫిల్మ్ మేకింగ్?
ఏమనిపించలేదు యాక్చువల్లీ. నాకు క్రౌడ్స్ అన్నా స్టేజ్ మీద నుంచోవాలన్నా భయం, అంటే వెరీ సెల్ఫ్ కాన్షియస్. సో సినిమా షూటింగ్ అంటే 100 మంది ఉంటారు, నేను తలుచుకున్నప్పుడు ముందు రాత్రి భయం వేసింది, నాకు అక్కడికి వెళ్ళాక ఇంక అంతా మర్చిపోయాను. ఓకే, ఫస్ట్ డే షూట్ వన్స్ అలా ఒక స్వింగ్లో వెళ్ళిందంటాను. బికాజ్ ఇంక కాన్సన్ట్రేషన్ వల్ల నాకు ఏం కనిపించింది బొమ్మ అక్కడ యాక్టర్స్తో కెమెరామెన్తో అది రీప్రొడ్యూస్ చేయాలి అంతే. తర్వాత ఆయన చేయాలనిపించలేదా సార్ మళ్ళీ నర్సారెడ్డి గారికి కానీ ఈయనకి కానీ సురేందర్ గారికి కానీ? ఏమో మరి తర్వాత లిటిల్ సోల్జర్స్ తర్వాత ఎవరో నన్ను అప్రోచ్ అవ్వాలి సినిమా తీయమని. మీరు తర్వాత లిటిల్ సోల్జర్స్ చేసిన తర్వాత అయినా సరే డిడ్ యూ అప్రోచ్ దెమ్? నో, నేను అప్రోచ్ అవ్వలేదు, వాళ్ళు అప్రోచ్ అవ్వలేదు, ఎవరో అప్రోచ్ అవ్వాలి. ఓకే. సో 5 years there was nothing till అమృతం. సో అమృతాన్ని అలా పెడితే మీరు 3 సినిమాలు డైరెక్షన్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ చేసే ఛాన్స్ ఉందండి? ఇప్పుడు ఏం చేస్తారా అంటే ఇప్పుడు ఏదైనా ఆ సబ్జెక్టుని బట్టి అది నేనే చేస్తే బాగుంటుందని నాకు పర్సనల్గా అనిపిస్తే, ఇంకొకరికి అది అర్థం అవ్వదేమో, అంటే వాళ్ళు నాకంటే బెటర్ టెక్నీషియన్స్ అవ్వచ్చు, బట్ ఆ ఫీలింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ వాళ్ళకి ఉండదు అంటే నేను చేస్తాను. యూనిక్ మైండ్స్ థింక్ కొత్తగా ఒకే ఆలోచనని యూనిక్ మైండ్స్ ఎక్కువ సేమ్ ఆలోచన ఆలోచిస్తారు ఒక నానుడి. వర్మ గారు ఒక యాంథాలజీ ఫిలిమ్స్ 2 చేశారు, డర్నా మనహై అండ్ డర్నా జరూరత్ హై. చాలా పాత సినిమాలు అయినా సరే ఒక సినిమాలో 5-6 షార్ట్ ఫిల్మ్స్. ఆ 5-6 షార్ట్ ఫిల్మ్స్ ప్లే అవ్వడానికి ట్రిగ్గింగ్ పాయింట్ ఒక ముసలావిడ కొంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి కథ చెప్పడం, ఒక్కొక్క కథ ఒక్కొక్కలాగా రిఫ్లెక్ట్ అవ్వడం, లేదా పిక్నిక్కి వెళ్ళిన 5-6 ఫ్రెండ్స్ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని ఒక్కొక్కడు ఒక్కొక్క టాపిక్ చెప్తుంటే దాని యొక్క షార్ట్ ఫిల్మ్స్ కనబడడం అనేది వాటి సారాంశం. ఇప్పుడు అది ట్రెండింగ్లోకి వచ్చి తమిళ్లో పుత్తం పుదుకాలై పెద్ద పెద్ద డైరెక్టర్స్ 5 తీశారు. పావకథైగలు వెరీ ట్రెండింగ్. పావకథైగలు మామూలుగా చెప్పుకోలేదు సినిమాని. పావకథైగలు అంత గొప్ప సినిమా అయిపోయి అలాంటి ఒక యూనిక్ ఇదే లేదు, యాంథాలజీ తెలుగులో రావడమే కష్టం అని. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ యాంథాలజీ గురించి ఇప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఏమైనా రాశారా? అంటే ఏమైనా మీకు నచ్చినవి ఉన్నాయా యాంథాలజీలో? అంటే నేను చేయటాన్ని బట్టి నాకు ఇష్టం లేదండి యాంథాలజీ. అంటే ఫర్ ద బిగ్ స్క్రీన్ అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక సినిమాకి వెళ్ళామంటే అది ఒక స్పెషల్ ఒకేషన్, టైం తీసుకుని బయటికి వెళ్ళి ఆ చీకటిలో కూర్చొని ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి వెళ్తాం. ఇప్పుడు వరకు ఒక క్యారెక్టర్ని ఫాలో అయ్యి తర్వాత ఇంకో క్యారెక్టర్ని తర్వాత ఇంకో అంటాం నాకు. వేరే క్రాష్, బేబుల్ ఆర్ చంద్రవీజన్ మనమంతా డిఫరెంట్. ఆర్ ఈవెన్ కేర్ ఆఫ్ కంచర్పాలెం, దే నాట్ యాంథాలజీ, దే ఆర్ సేమ్ స్టోరీ టోల్డ్ ఇన్ పార్ట్స్ ఇన్ డిఫరెంట్ వే. యువ కావచ్చు. బట్ దిస్ పర్టికులర్ థింగ్ మీరు అనేది సెపరేట్ స్టోరీస్ టోటలీ. యాంథాలజీ ఏదో ఎక్కడో కూర్చుని ఒకళ్ళు కథ చెప్తాం అన్న చిన్న లింక్ ఉన్నా ఇట్స్ టోటలీ డిఫరెంట్. అలాంటిది నాకు బిగ్ స్క్రీన్కి అయితే అసలు నచ్చదు. స్ట్రీమింగ్కి ఎనీథింగ్ గోస్, బట్ 5 నిమిషాల కథ నుంచి ఏదైనా ఇట్ విల్ బి మోర్ ఎంగేజింగ్ సంభవం. ఏంటంటే మామూలు సినిమా తీసి కదా మీ అసిస్టెంట్ డైరెక్టర్లు 5 ఇచ్చి 5 షార్ట్ ఫిల్మ్లు తీయమని మీరు ఒకటి తీసి అది పెద్ద ఫిల్మ్గా మార్చడం చాలా ఈజీ కదా ఒక నిర్మాతకి. అది నేను చెప్పేది. అదే నేను అన్నాను, అది చేసిన ఓన్లీ ఫర్ స్ట్రీమింగ్. నాకు బిగ్ స్క్రీన్కి నాకు అలాంటి చూడాలనిపించింది అన్నప్పుడు నేను అది చేయను. ఓకే, మీ అభిరుచి. ఎందుకంటే ఏమో అది ఇప్పుడు టోటల్ రిస్క్. ఇప్పుడు నాకు నచ్చింది చేశాను అనుకోండి సినిమాకి, అది ఆడకపోతే అట్లీస్ట్ ఒక చిన్న ఇదేంటంటే నాకు నచ్చింది చేశాను. నాకు నచ్చకుండా అందరికీ నచ్చిందని చేస్తే అది పోతే మొత్తం నాశనం అయినట్టే కదా. మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ రెంట్కి ఇచ్చేట రావడం అవుతుంది. సో సమ్హౌ యూ డిడ్ంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాంథాలజీ, బట్ ఒకే కథని డిఫరెంట్ పార్ట్స్గా చెప్పడం అయితే. మీరు చెప్పిన పావకథలు అసలు నచ్చలేదు. చూసారా సార్? ఆ రెండోది చూసే ప్రకాష్ రాజు అమ్మాయిని చంపారు, అది నీచమే కాదు. లాస్ట్తో చాలా నికృష్టమైన కథ. అది కథ కాదు, ఊరికనే జరిగిన న్యూస్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టినట్టు. అలాగే అంజలి వేరే 4 కథలు చాలా బాగున్నది. అదే టామిల్ది మొత్తం పుదుకాలే, అది 1-2 బాగుంటాయి అందులో. సముద్రకని గారి అదే కొంగరి సుధా చేసిందో ఒకటి ఏదో బాగుంటుంది ఫస్ట్ది. 4 బాగున్నది. ఇది నారింజ మిఠాయి అంటే ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే తమిళ్లో వేరే పేరు ఉంది,
తమిళ్లో నారేంజ్ మిఠాయి ఏమో చిన్న సినిమా ఉంది, 1.5 hour మూవీ ఆఫ్ విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి గారు. అది కాదు నేను అనేది, 4 కథలు ఉంటాయి. ఐ థింక్ తెలుగులో డబ్బింగ్ పేరు అది నారేంజ్ మిఠాయి. తెలుగులో చూడాలి, తమిళ్ చూశాను. గార్బేజ్ పికప్ చేసి పిల్లల గురించి ఒకటి ఒక కథ. దెన్ 2 old people's లవ్ స్టోరీ. ఓకే. అది చాలా బాగుంది, వెరీ వెల్ డన్ అనమాట. ఐ మీన్ సెన్సిబిలిటీస్ అన్నీ నాకు నచ్చినాయి. అండ్ పర్సన్ హూ ఇస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. ఓకే. 4వది సముద్రకని హస్బెండ్ వైఫ్ది. సార్ నాకు ఆ పేరు రావట్లేదు సార్, నేను కూడా మొన్నే చూసాను. నేను చాలా బాగుంది, అది బాగుంది నాకు. సార్ ఇద్దరి ఎల్డర్ పీపుల్ లవ్ స్టోరీ అన్నారు కదా, మిథునం చూసారా మీరు? భరణి గారు తీశారు. అండ్ ఇంకోటి నా ఫీలింగ్ ఏంటంటే, ఐ మీన్ యాంథాలజీస్లో కొందరు పెద్దోళ్ళు చేయటం, అరే సినిమా చేసాం అనుకో, ఫీచర్ ఫిల్మ్ కాంప్రమైజ్ అయిపోతున్నాం, మనం చెప్పాలనుకో చెప్పలేకపోతున్నాం. ఇదేముంది, ఇది షార్ట్ ఫిల్మ్ కదా స్ట్రీమింగ్కి, నా నిజం వ్యక్తిత్వం, నిజమైన హృదయం అక్కడ పెట్టేద్దాం బల్ల మీద అనుకుని చేసే ఉంటాయి. ఆ నిజమైన మనకు నచ్చవు చాచి, నీ నిజం అసలు ఇదా వద్దు బాబు, నీ ఆర్టిఫిషియల్ బెటర్ అనుకుంటాం. ఇది కావాలని ఒక నోబుల్ కైండ్ ఆఫ్ సిగ్నలింగ్, కొంత అందరిది కాదు. యా, దేర్ పర్సెప్షన్. సో మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది, అదే మిథునం చూసారా మీరు? ఇద్దరు ఎల్డర్ పీపుల్ లవ్ స్టోరీ. అది ఏంటి అది అంటే మీరు నవల్ చదివి ఈ సినిమా చూసారా? అది లేకపోతే భరణి గారు తీశారు కదా? చదివాను, రమణ గారు కదా. అవును, రమణ చదివాను, చదివి చూశాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు చిన్నప్పుడే విలేజ్ గుర్తొచ్చినాయి చాలా చూడని విషయాలు. ఇప్పుడు కనపడినాయి, దూదేయటం ఇలాంటివన్నీ బాగున్నాయి. అండ్ ఎండింగ్ చాలా టచింగ్. ఇది అంత లక్ష్మి గారు చాలా బాగున్నారు. దెన్ ఆ ఎండింగ్, ఆ కథ ఏంటంటే, ఇప్పుడు నరసరాజు గారు ఒకటి చెప్పింది గుర్తు వస్తుంది కేవీ రెడ్డి గారి గురించి. ఆ ఎండింగ్ సంథింగ్ లైక్ దట్ వాట్ లక్ష్మి క్యారెక్టర్ చెప్పేది. అంటే ఆయన చెప్పింది ఏంటంటే నరసరాజు గారు కేవీ రెడ్డి గారు వైఫ్ టోల్డ్ హెమ్, ఐఎమ్ హ్యాపీ, ఆయన నాకంట ముందు పోయారు అన్నయ్య గారు అని నరసరాజు గారు అంట. అదే నేను పోయి ఆయన ఉంటే ఆయన పరిస్థితి నేను ఆలోచన ఊహించుకోలేకపోతాను. వెళ్ళి నోరు తెరిచి కాఫీ కూడా అడగలేడు ఆయన. నరసరాజు గారు చెప్పినప్పుడే కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు, ఆమె చెప్పింది. సో మిథునంలో ఎండింగ్ సంథింగ్ సిమిలర్ లక్ష్మీ క్యారెక్టర్ అనేది. నావల్లో ఉందండి ఆ పాయింట్. ఆయన ముందు కాలం చేయడం బట్టే, లేకపోతే ఆయన కోరికలు ఎవరు తీరుస్తారు, ఆకలిస్తే ఎవరు పెడతారు అనేది అనుకుంటున్నాను. ఇప్పుడు మరి నావల్ కరెక్ట్గా గుర్తులేదు చాలా రోజులు. ఎందుకంటే సినిమా స్క్రిప్ట్గా ఒక నవల్ను మార్చేటప్పుడు సో మెనీ అబ్స్టకల్స్ విల్ డెఫినెట్లీ. కాఫీలు ఇవన్నీ లేవు, కాఫీ పాటలు చాలా ఉండవు సార్. కార్టూన్ ఫిల్మ్ ఒకటి ఉంటుంది మళ్ళీ, అంటే పార్ట్ నా అటెన్షన్ గ్రాప్ చేసిన అమృతం సీరియల్ టైటిల్ సాంగ్, మిథునంలో ఆ పర్టికులర్ కార్టూన్ కాకి సినిమా వచ్చింది, కార్తీ హీరో, హెచ్ వినోద్ గారు తీసింది. అందులో ఒక యానిమేషన్ పార్ట్ ఉంటుంది. నేను ఫిల్మ్ చూసినప్పుడు పర్టికులర్గా యానిమేషన్ పార్ట్ మరింత ఇంట్రెస్టింగ్ ఇప్పుడు చాలా మంది చూస్తాను, వాళ్ళలో నేను ఒకటి. టు సేవ్ ఫ్రాంక్లీ ఆ కార్టూన్ ఫిలింని ఆ షార్ట్ మళ్ళీ బ్యాక్ చేసి మళ్ళీ చూడడం అనేది కొంత ఇంట్రెస్టింగ్. అంటే ప్రేక్షకులు అటెన్షన్ గ్రాప్ చేసేది పిక్చరైజేషన్ ఒక కలర్ లాగుద్ది సినిమా, వెనకాల ఉన్న కథనాలు ఎపీరియన్స్ అనేది ఫస్ట్ లాగుద్ది. టు సేవ్ ఫ్రాంక్లీ అంటే మీకు నిజం చెప్పాలి అంటే ఆ సెకండరీ కథనాలు అవన్నీ ఎన్నో వాటితో పాటు వచ్చింది అది. సో మీరు ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు సార్? అంటే జనరల్గా మీకు నచ్చిన సినిమాలు మీరు కాకుండా బయట వాళ్ళు, అంటే మీ ఫేవరెట్ ఫిల్మ్ చెప్పండి. షోలే, ఓకే, మరో చరిత్ర. షోలే అండ్ మరో చరిత్ర రెండే. అదేంటి 3 Idiots, ఓకే, రాజు గారని 2-3 సినిమాలు బాగుంటాయి. మొన్న బాయ్ ఆబ్వియస్లీ చెప్తూ ఉంటారు. విజయానంద్ సినిమాలు ఇష్టం, బాలచందర్, విజయానంద్, స్పీల్బర్గ్. సార్ స్పీల్బర్గ్ అంటే మొన్న ఒక ఇచ్చాను నేను, పేపర్ ఆర్టికల్ చదివాను.
ఎటర్నల్ టెరెస్ట్రియల్ ఈటీ ఫిలిం స్క్రిప్ట్ ఈజ్ కాపీడ్ ఫ్రమ్ బంకూర్ బాబు ఆర్ బంధు మిస్టర్ సత్యజిత్ రేస్. ఒరిజినల్ స్క్రిప్ట్ అయితే ఆయన హాలీవుడ్లో చేయాలనుకుని సంహవ్ మీరు నిర్మాతలతోటి కొంచెం రిఫ్ట్ వచ్చి పిక్చర్ చేయకుండా ఆయన వచ్చేయడం, ఈ పర్మిషన్ లేకుండా వాళ్ళ స్టోరీ రిజిస్టర్ చేయడం, మధ్యలోకి స్పీల్బర్గ్ వచ్చి దాన్ని డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఇష్యూ చేస్తే మాకు చెడ్డ పేరు, ఎందుకు నాది అని పాకులాడాలా అని ఆయన పోయిందని ఆయన వదిలేసేయడం అనేది ఒకటి జరిగింది. అంత పెద్ద సినిమాకి ఇలాంటి ఒక మచ్చ ఉండడం, దీన్ని మీ అభిప్రాయం ఏంటి? అసలు నాకు ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు తెలియదు అసలు. బంకూర్ బాబు వారు బంధు అని ఒక మ్యాగజైన్స్లో ఎపిసోడ్గా ఆయన కథ వచ్చింది. సత్యజిత్ రే గారు రాసింది. హాలీవుడ్లో ఈ పిక్చర్ చేద్దామని ఆఫ్టర్ అప్పు ట్రయాలజీ కావచ్చు కొన్ని అయిపోయిన తర్వాత హాలీవుడ్ నిర్మాతలతోటి నేను వెళ్ళి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ సైన్ చేసే టైంలోనే ఈయనతో పాటు ఇంకో రైటర్ ఉన్నారు. సో హీ ప్లేడ్ ది పాలిటిక్స్ దేర్ సంహవ్. సో ఆయన హాలీవుడ్లో అడుగు పెట్టకుండా అలా అయిపోయింది అనేది ఒకటి వచ్చింది. సో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతాయి. ఒక కథలో ఒక రాసిన కథ ఇంకోటి దొబ్బేయడం, మీరు లిటిల్ సోల్జర్స్ ఇంకోటికి చెప్పినప్పుడు లేదా మీకు అనిపించిన పిక్చర్ ఇప్పుడు చెప్పింది చర్మంలో అమృతం జస్ట్ ఎల్లో మీడియా ద్వారా వచ్చాయి కాబట్టి ఇట్ విల్ బి సేఫ్, మీరు ఎవరికి చెప్పాల్సిన పని లేదు, యూ కెన్ హైర్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ యూ కెన్ షూట్. బట్ లిటిల్ సోల్జర్స్ కొత్త డైరెక్టర్ కాబట్టి కాదు ఇంకో నిర్మాతలు చెప్పేటప్పుడు మీకు కలిగిన అభద్రతాభావం ఏదైనా ఉందా? పర్సనల్గా మీరు ఏమైనా ఫేస్ చేశారంటే మీ స్క్రిప్ట్ ఇంకోళ్ళకి నచ్చడం, దొంగిలించడం ఇలాంటివి జరుగుతుంటాయి ఇండస్ట్రీలో చాలా వరకు. కాపీ స్క్రిప్ట్ దొంగతనం అవుదనుకున్నా అంటే నాకు లిటిల్ సోల్జర్స్ అప్పుడు తెలియదు ఇదంతా. ఐ థింక్ అమ్మ చెప్పినప్పుడు ఆ స్క్రిప్ట్ నేను రిజిస్టర్ చేయించారండి. ఓకే, అంటే మీ దాకా అంటే ఆ కంప్లైంట్స్ అనేవి మీ దాకా ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, సార్ ఆ నిర్మాత కథ చెప్పాను ఆయన 25,000 ఇప్పుడు 25,000 ఇవ్వడం ఒక పేద రైటర్కి అనేది వాడికి పెద్ద అమౌంట్. కథ నాది అని ఈయన పేరు వేసుకోవడం అనేది వాడికి లాసే అవుతుంది కదా. కథ స్క్రీన్ ప్లే అన్నీ నావి అన్నట్లుగా ఈయన పేరు వేసుకోవడం లాసే అవుతుంది. వాడికి డబ్బులతో కొనేస్తారు చాలా వరకు. ఇండస్ట్రీలో రిజిస్టర్ చేయించకుండా రిజిస్టర్ చేయించాలంటే 15,000 రూపాయలు డబ్బులతో కొనేస్తారు. డబ్బులతో అంటే అమ్మినట్టే కదా. అమ్మినట్టే సార్. జస్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈయన సైడ్ చేసి తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా డబ్బులు ఇవ్వకుండా. అప్పుడప్పుడు మనం వెళ్తున్నప్పుడు బస్ స్టాండ్లో పర్స్ కొట్టేస్తారు, అందుకని బస్ స్టాండ్కి వెళ్ళకుండా మానేస్తాం. తప్పదు, దొంగలు అన్ని చోట్ల ఉంటారు, ఇక్కడ ఉంటారు. సో ఓన్లీ రైటర్స్ దొంగతనం అయితేనే స్పెషల్ కాదు. బట్ రైటర్కి ఒకే కథ కాకుండా సో డెఫినెట్లీ 10 కథలు ఉంటాయి అనుకుంటే ఎప్పటికప్పుడు బయటకు వస్తాడు. దొంగతనం చేసిన వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు, ఆడికైతే నేను దొంగతనం చేసిన పెద్ద హిట్ అయింది అంటే నెక్స్ట్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కదా. ఓహో ఈయనకి డబ్బులు వేద్దాం, ఈయన చేత రాయించుకుందాం డైరెక్ట్గా. వర్డ్ స్ప్రెడ్స్, ఇదేం వాటర్ టైట్ కంపార్ట్మెంట్ కాదు. అందులోనూ సినీ ప్రపంచం మరీ చిన్నది కదా తెలుగులో. పెద్దదేం చెప్పలేము, చిన్నదేం చెప్పలేము. మరీ ఎక్కడేం జరుగుతుందో అక్కడ తుమ్మితే ఇక్కడ తెలుస్తుంది. సో ఇతను కథ ఒక అనామక రైటర్ పాపం అప్పుడే ఊరి నుంచి వచ్చాడు, బ్రహ్మాండాన్ని టచ్ చెప్పాడు. ఆడ బాబు రేపు చూస్తాను ఎల్లుండి చూస్తాను పంపేసి ఈరోజు సినిమా తీసి రిలీజ్ చేస్తాడు, పెద్ద హిట్ అయింది. అయితే రైటర్దే అని తెలుస్తుంది కదా. సో నెక్స్ట్ ఆయన బుర్రలో ఈ ఒక్క కథ ఇచ్చేసి దేవుడు ఆఫ్ చేయలేదు కదా. సో మిగిలిన కథలకి డబ్బులు వస్తాయి. అంతేగాని అదొక పాతాడానికి వెళ్ళిపోవడా తొక్కేసాడు ఆయన అన్నది. కొంతమంది ఏంటంటే వాడు అదొకటే రాసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. అది పోతే ఇంకా వాడు పడే పాట అంటే నాది దొప్పాడు. అవునండి, ఒకటే రాసుకుని వచ్చి అంటే ఆ ఒకటే ఎన్ని చోట్ల ఐడియాలు దొప్పి రాశాడు. బ్రెయిన్లో ఒకటే ఉందంటే అక్కడి నుంచి ఆ కొరియా నుంచి గిరియా నుంచి ఆమె తీసుకుని వచ్చి సమకూర్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. వేరే అది ఒక ఫర్టైల్ మాగాణి అనుకోండి, ఫర్టైల్ భూమిలాగా బ్రెయిన్ అతనికి ఒకటి ఉంటే డెఫినెట్లీ ఇంకో 10 వచ్చే అవకాశం ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. సో ఇప్పుడు కాదు ఎప్పటికైనా అది రుజువు అవుతుంది. ఇంకోటి రావచ్చు చెప్పలేం, అంటే తన అంబిషన్ న్యాచురల్లీ వస్తుంది. మార్కెట్ ఇట్ సెల్ఫ్ విల్ రియలైజ్
ఒకటి రెండు మూడోసారి అయినా ఈ రెండు అతనియే బాబు ఇట్లు గోస్ట్ లాగా చేశాడు లేకపోతే మొత్తాన్ని మోసం చేసి దొంగతనం చేశాడు అంటారు. గోస్ట్ లాగా రాశాడంటే డబ్బులు వచ్చినాయి. అతనే అడగచ్చు, ఆడు చెప్పాడు బాగుంది బాబు రారా ఇంకోటి ఈసారి నీకు ఈసారి కూడా గోస్ట్ లాగా రాయమంటే రాస్తాను, ఈసారి ప్రైస్ డబుల్ అంటాడు. నెక్స్ట్ టైం ఇంకా అసలు గోస్ట్ లాగా రాయని నా ఇష్టం ఇస్తే తీసుకో అంటాడు. ఈ హ్యావ్ దట్ పొజిషన్ పవర్. సో స్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే సార్. సార్ మీ సొంత ఊరు మేము కాకినాడ అని విన్నాం, నిజమేనా? అంటే ఏంటి అక్కడి నుంచి సినిమా కోసమే మీరు హైదరాబాద్ వచ్చారా? చదివింది ఎక్కడ మీరు చదివింది? కాకినాడ కూడా కాదు, కాకినాడలో బిగినింగ్ చదివాను. మాది కూడా కాకినాడ సార్. కాకినాడ ఆ ప్రాంతీయ అంటే నేను అది పాలతోడని తాపేశ్వరం దగ్గర. ఓకే. కాకినాడలో చదవటానికి వెళ్ళాను 5 years అప్పుడు. 10 years అప్పుడు హైదరాబాద్ వచ్చాను పబ్లిక్ స్కూల్ చదివి. ఇంకా 10 ఏళ్ళ వయసు ఉండగానే హైదరాబాద్లో వచ్చి సార్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు అంటే ప్రింటింగ్ మీడియాలో మీరు ఉన్నారు. గ్రీటింగ్ కార్డ్స్ 3D గ్రీటింగ్ కార్డ్స్ అనేవి ఒక యూనిక్ ఐడియా మీది, టు సే యూ ఫ్రాంక్లీ. 3D కాదండి, ఫోటోగ్రఫీ బేస్డ్. అలా కదా సార్, ఇలాగ ఒక బయటికి ఇలా పువ్వులు జమ్మని ముందుకు వచ్చి ఇలా అది కాదండి, కేవలం ఫోటోగ్రఫీ బేస్డ్. సో అది అప్పట్లో యూనిక్ కాన్సెప్ట్. సో ఆ టైంలో ఎడోబ్ సాఫ్ట్వేర్ యొక్క ప్రైసెస్ ఇండియాలో తగ్గించాలని మీరు ఇంకొక ఆయన ఫైట్ చేశారని, అంటే యూ మెన్షన్ సమ్ నేమ్. సో దాని గురించి ఒకసారి. యాక్చువల్లీ తగ్గించాలని ఫైట్ చేయడానికి మాకేమీ అక్కడ ఒక అసోసియేషన్ ఏమీ లేదు, అలా ఫైట్ చేయలేవు. ఒక ఫ్రెండ్తో కలిసి నవ్వుకున్నట్టు గుర్తు. అంటే ఇది చాలా విడ్డూరంగా ఉందని. ఎవరంటే ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్, వన్ ఆఫ్ ద ఏషియాస్ ఫేమస్, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రింటింగ్ ప్రెసెస్, నరేంద్ర గారు. ఓకే. అక్కడ ప్రింట్ చేసేవాడిని నేను. అప్పుడు అనుకున్నాం అడోబీ అప్పుడు సాఫ్ట్వేర్ బయట అమెరికాలో అది 10 రూపాయలు అయితే మనకు 15 రూపాయలకి. అండ్ వేరే 10 రూపాయలు ఫర్ అమెరికా ఇస్ నథింగ్. 10 రూపాయలే ఎక్కువ ఇండియాకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే అండ్ ఇన్కమ్. దాన్ని ఆ రేట్ కాకుండా ఇంకా ఎక్కువ రేట్కి ఆల్మోస్ట్ డబుల్కి అమ్ముతుంట్లోకి నవ్వుకున్నా, ఇదేంటి రిడిక్యులస్గా ఉందని. తప్ప ఫైటింగ్ అన్నది ఏం లేదు. అదే somehow you had written some written documents రాసి ఉండొచ్చు, అడోబీకి రాసి ఉండొచ్చు, బట్ నాకు క్లియర్గా గుర్తులేదండి. సో ఆ తర్వాత విషయానికి వస్తే ఇదే పాయింట్లో గ్రీటింగ్ కార్డ్స్లోనే ఒక యూనిక్ కాన్సెప్ట్ చూపించి మార్కెటింగ్ చేసుకున్నారు మీరు. అడ్వర్టైజింగ్ యూ గ్రాబ్డ్ ది అటెన్షన్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, టార్గెటెడ్ ఆడియన్స్ అంటూ చాలామంది వచ్చారు. ఫిలింకి సంబంధించి మార్కెటింగ్ చేయడంలో ఇంకా మీరు ఇంకా యూనిక్ పాయింట్స్ అనేవి మీకు తట్టచ్చు, టు సే యూ ఫ్రాంక్లీ. సో ఇప్పుడు ఫర్దర్ ఫిలిమ్స్కి ఇప్పుడు రెగ్యులర్ పబ్లిసిటీస్, పోస్టర్స్ అవ్వచ్చు, ప్రెస్ మీట్స్ అవ్వచ్చు, రెగ్యులర్గా చేసేవే. డూ హ్యావ్ ఎనీ యూనిక్ ఐడియా రిగార్డింగ్ ఫిలిం మార్కెటింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్? లేదండి, ఫ్రాంక్లీ యూనిక్ ఐడియా ఏం లేదు. అప్పుడు తప్పగా అయితే టైంలో అదిని సినిమాయే డిఫరెంట్, నోన్ ఫేస్ ఒక్కటి కూడా లేదు కనుక ఏదో ఒక ఇంపాక్ట్ చేయాలి. సో డిజైన్ చేసిన పోస్టర్ కానీ టీజర్స్ కానీ అలాగే ఉండాలని, సినిమా గురించి కాకుండా వీ క్రియేటెడ్ సంథింగ్. ఆ పోస్టర్లోనే సినిమా విషయం ఏమి ఉండదు. ఫస్ట్ పోస్టర్స్లో ఏయో వెజిటేబుల్స్, ఒక రోజ్ ఫ్లవర్, ఐ థింక్ తల్లో అన్ని తల్లోనూ కాలీఫ్లవర్లు ఉంటే ఒక తల్లో రోజ్ ఉంటుంది. సో అన్ని సినిమాలు ఒకలా ఉండవు. ఆ ఒక్క పాయింట్ మీద వెళ్ళాం అంతే. మా సినిమా డిఫరెంట్, బాగుంటుంది బాగోదు మాకు తెలీదు అన్న పాయింట్ మీద వెళ్ళి అది జనంలోకి వెళ్ళింది. సో అన్ని సినిమాలు ఒకలాగా ఉండవు అన్నది ఒక పెద్ద, ఆ రోజుల్లో లేదు, ఇప్పుడు వైరల్ అనడం అలాగే అయిపోయి ఎవరు పడితే వాళ్ళు అన్ని బిర్యానీలు ఒకలాగా ఉండవు, ఎవరో కాకినాడలో అన్ని హాస్పిటల్స్ ఒకలాగా ఉండవు, ఎలా పెట్టుకొని వెళ్ళారు. అయితే 2.0 అని ఒకటి దింపారు సినిమా, అది పోస్టర్స్ చూడడం వరకే ఆగింది. ఎందుకంటే మీ సినిమా కాదు అది, 2.0 శంకర్ గారు 2 టైటిల్ని కలిపేసి ఒకటి దింపారు.
అంటే మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఏదైనా కొత్త సినిమా తీస్తున్నారంటే హిట్ అయిన సినిమా యొక్క టైటిల్ పెట్టుకుంటే మన సినిమా కూడా హిట్, లేదా ఏదైనా పాటలో ఒక చరణం పెట్టుకుంటే మన సినిమా హిట్ అని ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? హిట్ అని అనుకుంటారు అని కాదు, త్వరగా అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అని. వాళ్ళకి ప్రజల్లో ఆల్రెడీ ఉన్నది ఒక పాయింట్ తీసుకుని పెడితే మిగిలిన వాటి కంటే ఇట్ విల్ స్టాండ్ అవుట్ అనుకోవచ్చు అంతే. కానీ అలా అవ్వలేదు కదా సార్, చాలా అవ్వకపోవచ్చు, అవ్వచ్చు. బట్ దాఖలాలు తక్కువ. ఇప్పుడు ఆహనా పిల్ల ఉంది, అది ఎస్ యూనిక్, కథ కొత్తగా ఉంటుంది, టైటిల్ అది కాకపోయినా వెళ్ళిపోద్ది. కానీ ఇప్పుడు అయితే అది వచ్చింది కదా అని అయితే 2.0 ఇలా పెట్టడం అనేది, అంటే కొంతమంది ఆశ్చర్యపోయి ఎందుకు ఇలా ఆలోచిస్తారు గొర్రెల్లాగా, ఏంటిది ఆడికంటూ టైటిల్ కొత్త. ఇప్పుడు పూరి జగన్నాథ్ దగ్గర టైటిల్ ఉన్నాయి చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పుడు ఆయన్ని ఫాలో అవుతూ చాలామంది పెట్టారనడం అలా మొదలైందనే టైటిల్ ఉంది నందిని రెడ్డి గారి. ఇదంతా యూనిక్ టైటిల్ చూసి వెళ్ళిపోయింది నేను సినిమాకి. టు సే ఫ్రాంక్లీ నాని ఉన్న నిత్యం నానికి సూపర్ హిట్ అని నాకు తెలియదు. అది సినిమా టైటిల్ బాగుంది అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క యాక్స్పెక్ట్ అనేది నచ్చుతుంది. అంటే ఆ సైడ్ ఆలోచించట్లేదు. హిట్ అయిన సినిమా యొక్క టైటిల్ పెట్టుకుంటే హిట్, కొత్త టైటిల్ పెట్టుకుంటే అంతవరకు వెళ్తుందో క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఉండిపోయింది. అది అన్ని ప్రోడక్ట్స్లో కనపడుతుంది కదండి. ఇందులోనే కదా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, ఇందులో అయినా ఫేమస్ అయిన దానికో యాక్సెప్టెడ్ దానికి కొంచెం దగ్గరలో ఉన్నట్టు పెట్టుకుంటే ఈజియర్ టు ఎంటర్ ద మార్కెట్ అనుకోవచ్చు. యా. సో ఫైనల్, సో నాకున్న డౌట్స్ అన్నీ అయిపోయినాయి. సో క్లోజింగ్ చేసే ముందు ఒక ఇది, సో మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ 2 చెప్పారు, అమృతం తృతీయార్థం అండ్ దట్ అభిమన్యుడి కాన్సెప్ట్. యాక్చువల్లీ 4 కథలు రెడీ అవుతున్నాయని తెలిసింది, మిగతా 2 గురించి 5 రెడీ అవుతున్నాయి. అదే వాటి వివరాలు ఒకసారి చెప్తే. అంటే కొన్ని కరెక్ట్గా ఛానల్కి పిచ్ చేసే ముందు చెప్పకూడదు. ఓకే, అంటే హింట్ ఇవ్వండి చాలు. అండ్ ఇంకోటి, మీరు ఇందాక యానిమేషన్ గురించి అడిగారు. ఐ థింక్ లాస్ట్ 7-8 years నుంచి ఒక యానిమేషన్ ఐడియా ఒకటి ఉంది, సిరీస్ లాగా. ఓకే, ఏంటండి దేని గురించి అది? ఇట్స్ అబౌట్ లిటిల్ గర్ల్ దుర్గా అండ్ ద టైగర్ అని. ఓ, అంటే పులి కూడా ఉంటుందా సినిమాలో? పులి అమ్మాయి ఫ్రెండ్. ఓకే, చాలా ఇంటిది ఒకటి ఉంది. మిగిలిన ఇంకొక 5 క్లియర్లీ కాన్ టెల్ యూ ఇప్పుడు. అందుకే హింట్లు అడుగుతున్నా సార్. జస్ట్ అలా టచ్ చేసి వదిలేస్తే ఎస్ గుండం గంగరాజు గారు ఏం దిగిపోతున్నారు అనేది దాన్ని ఎలాబరేట్ చేసి రాసి న్యూస్ ఆర్టికల్స్ రావచ్చేమో, చెప్పలేము ఇంటర్వ్యూ చూసి. దానికోసం అడుగుతున్నాను. ఒకటి ఎప్పటి నుంచో నాకు ఉన్నది అబౌట్ ఇండివిజువల్ ఫ్రీడమ్. అంత జనరల్గానే చెప్పగలను. ఇప్పుడు వరకు అలాగా అంత క్లియర్గా ఎవరు దాని గురించి మాట్లాడింది ఉండకపోవచ్చు. ఓకే, ఇండివిజువల్ ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ మీద తీస్తున్నారు, విచ్ ఇస్ టోటల్లీ పొలిటికల్లీ ఇన్కరెక్ట్. ఇండియాకి స్వాతంత్రం వచ్చి నాళ్ళైంది, బట్ ఇండివిజువల్ మనిషికి స్వాతంత్రం వచ్చి చాలా నాళ్ళు, ఇంకెన్నాళ్ళు అవుతుందో అన్న. అర్ధరాత్రి ఇంకా రాలేదా? అయ్యో సార్, కొంతమందికి వచ్చాయి రాత్రులు మంచివి, కొంతమందికి ఇంకా కాలరాత్రుల్లోనే ఉన్నాయి. సో అంటే 2 చెప్పారు. ఓకే ఓకే, మీ జస్ట్ ఎల్లో బ్యానర్లో నెక్స్ట్ ఫిలిం వీటిలో మీ బ్యానర్లోనే కదా సార్ వస్తాయి. ఇప్పుడు బయట వాళ్ళు ఏమైనా కథ చెప్పాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ఎలా అప్రోచ్ అవ్వాలి? అప్రోచ్ అయ్యారు, 2-3 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అవునా సార్? కంప్లీట్ బయట వాళ్ళే? బయట వాళ్ళే టోటలీ. మేము కమిషన్ చేసింది కదా, వాళ్ళు వచ్చి ఒక ఐడియా చెప్తే బాగుందని డెవలప్ చేస్తా. కాకపోతే ఇన్హౌస్ మేము ఒక స్టోరీ రూమ్ ఉంది, సమ్ రైటర్స్ కూర్చుని ఇక్కడ డెవలప్ చేస్తారు. సో 2 ప్రాజెక్టులు డెవలప్ చేశారు, 3వది అవుతుంది. ఇది కాకుండా వెబ్ సిరీస్ ఒక 4 ఎన్నో ఉన్నాయి. వెబ్ సిరీస్ అండి? ఓకే, ఫిల్మ్స్ కాకుండా వెబ్ సిరీస్ ఒక 4-5 ఉన్నాయి. 3 ఫిలిమ్స్ అండ్ 4 వెబ్ సిరీస్. 3 ఫిలిమ్స్కి క్లారిటీ ఇచ్చారు, వెబ్ సిరీస్ ఎలాంటివో కూడా చెప్తే. అందులోనే ఇండివిజువల్ ఫ్రీడమ్ గురించి. ఓన్లీ ఇండివిజువల్ ఫ్రీడమ్ గురించే వెబ్ సిరీస్. ఓకే, అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అంటే ఇస్ దేర్ ఎనీ, అంటే మాకైతే మీ కాంటాక్ట్స్ అవి ఉన్నాయి కాబట్టి మీకు ఫోన్ చేయడం, మీ మేనేజర్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాం. వాట్ అబౌట్ రైటర్స్? వాళ్ళకి ఏదైనా ఈ ఇంటర్వ్యూలో చెప్పాలనుకుంటున్నారా, నన్ను అప్రోచ్ అవ్వాలి, నాకు కథ చెప్పాలంటే ఇలా రండి అన్నట్లుగా?
అంటే చెప్తే అంటే అంత ఓపెన్ హౌస్ కాదండి. అంటే మేము అన్ని చేయగలిగిన రోజు డెఫినెట్లీ ఒక ఈమెయిల్ ఏదో ఇచ్చి ప్లీజ్ ఇక్కడికి పంపించండి ఒక కాన్సెప్ట్ ఏదో అంటాను. వాళ్ళు పంపేక ఒక సంవత్సరం లోపు కూడా మేమేమీ చేయలేకపోతే అది అన్యాయం, వాళ్ళ అన్నెసరీ హోప్స్ రేజ్ చేసినట్టు. యా ఓకే ఓకే. సో వీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ పర్టిక్యులర్ డే. మీరు చెప్పిన ఆ రాత్రి గురించి వెయిటింగ్ స్వాతంత్రం. సో మాకు కూడా ఏం లే, జస్ట్ ఏంటంటే మీకు కథ చెప్పాలి అంతే, అపాయింట్మెంట్ తీసుకుని. అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ ప్రశ్న అడిగాను అంతే. సో నాకున్న డౌట్లన్నీ అయిపోయినాయి. మెనీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సెకండ్ వే ఆఫ్ కరోనా. సో వీ విల్ టేక్ కేర్ అండ్ మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫర్ ఆల్ దీస్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీ మీడియా ఛానల్.